పూజ చేయడం మొదలు పెడితే అసలు ఆచమనం చేయడం మీరు చూసేటప్పటికే మీకు అసహ్యం ఇస్తుంది. ఏట్రా పూజ అనిపిస్తుంది మీకు. వాడు ఉద్ధరణితో నీళ్లు తీసుకుని ఇలా పోసుకుని అని గబ 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 తాగేసి చప్పుడు చేసేసి ఇంకక్కడి నుంచి ఆ పూజకి వెళ్ళేటప్పుడు చక్కగా మర్యాదగా అందంగా శౌచంగా పరిశుభ్రంగా శౌచం కొట్టొచ్చినట్టు కనపడాలి. పూజకి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి స్థితి మీరు చూడండి, ఎంత అసహ్యంగా ఉంటుందంటే అంత అసహ్యమైన బట్టలన్నీ అప్పుడే కట్టుకుంటారు. అంటే రోజు తడిపారేసుకోవాలి కదండి అని ఓ ముతాక చీర, ఏమిటంత కర్మ, ఒక ముతక పంచె, అంతేకాని ఇంత ఐశ్వర్యం ఖర్చు పెట్టేస్తున్నావు. ఒక్క 2 పట్టుపంచెలో పట్టుపంచె కూడా శాస్త్రంలో చెప్పబడలేదు. ఎందుకు చెప్పబడలేదో తెలుసా అండి? పట్టు బట్ట యందు హింస ఉంది, పట్టు పురుగుల్ని చంపడం ఉంది. మడిబట్ట అంటే చక్కటి శ్వేతవస్త్రాన్ని మీరు ఆరేసుకుని చక్కగా కట్టుకుని ఏది చేస్తున్నా నిదానంగా ఉండాలి. ఏది చేస్తున్నా ఆర్తి కనపడుతూ ఉండాలి, ఆనందం కనపడుతూ ఉండాలి. ఆర్తి యందు ఆనందము విస్ఫోటనం కనపడాలి మీకు. తెల్లవారకట లేచారనుకోండి, బరువుగా లేవకూడదు. అబ్బా ఏం భాగ్యం, ఇవాళ భీష్మైకాదశి, ఇవాళ స్నానం చేసి భీష్మాచార్యుల వారికి నేను తర్పణం ఇవ్వాలి, ఏమి మహానుభావుడు భీష్ముడు అని మీరు తలుచుకుంటూ ఎంత తొందరగా స్నానం చేసి తర్పణ ఇద్దామని ఉండాలి. కానీ దాని యందు పరుగు ఉండకూడదు, చాలా శ్రద్ధ కనపడుతూ ఉండాలి. ఇది మీ బాహ్యమునందు ఈ శ్రద్ధ అవసరం. 2, కుండలిని యోగం గురించి అసలు వేదికల మీద మాట్లాడవద్దని చెప్పారు పరమాచార్య, కానీ నేను కొద్దిగానే స్పృశిస్తాను. అసలు సరి అయినటువంటి గురువు, పరమ దక్షుడైనటువంటి గురువు పక్కన కూర్చుంటే తప్ప కుండలిని యోగం జోలికి వెళ్ళకూడదు. మూలాధార చక్రం దగ్గర నుంచి ఆ కుండలిని యోగాన్ని ఒక్కొక్క చక్రభేదనం చేస్తూ సహస్రారానికి తీసుకెళ్లేటప్పుడు తొందరపడకుండా చాలా జాగ్రత్తగా షట్చక్రభేదనం చేసి వెళ్ళవలసి ఉంటుంది. అందులో ఏమైనా తేడాలు వచ్చాయనుకోండి చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. అందుకని తొందరపడి వెళ్ళకూడదు. నేనైతే దీన్ని ఒకలా అంటాను, అసలు తొందరపడిపోయి ఏదో వినేసేసి ఇదేదో మనం చేసేద్దాం అనుకోకూడదు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సామర్లకోట రైల్వే స్టేషన్లో మీరు దిగారు, కాకినాడ వెళ్ళాలండి, అలా వెళ్ళాలని అడిగారు. ఒక ఆయన అన్నాడు, ఈ బస్సు ఎక్కి కూర్చోండి వెళ్ళిపోతుందన్నాడు. ఎంతసేపు పడుతుందన్నారు మీరు. ఇది చాలా ఆగుతుందండి, మరి ఆ లాకులు ఆగుతుంది, వెంకటకృష్ణాయపురం ఆగుతుంది, మాధవపట్నం ఆగుతుంది, ఎక్కడ చెయ్యి ఎత్తినా అక్కడ ఆపబడును. కాబట్టి 1 గంటన్నర పట్టచ్చు కాకినాడ వెళ్ళడానికి ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఇది ప్రతాప్ నగర్ దగ్గర నుంచి అన్నీ ఆగుతూ మీరు కోరుకుంటున్న భానుగుడి జంక్షన్లో మీరు దిగడానికి 1 గంట పైన పట్టచ్చు. ఇంకా తేలిగ్గా వెళ్ళడానికి ఏమైనా ఉందండి అంటే, ఏమో ఇప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తే మాత్రం 20 నిమిషాల్లో మిమ్మల్ని విసిరి బారేస్తుంది టౌన్ స్టేషన్కి. ఓహో అలాగా లేదు, సర్కారు వెళ్ళిపోయింది. ఇంకేమైనా ఉందా అండి అంటే, ఇంకో ఆయన అన్నాడు, ఇలా ఇక్కడి నుంచి ఒక సొరంగ మార్గం ఉందండి, అది మూసేశారు, ఎవరు వెళ్ళరు అందులోంచి. కానీ చాలామంది ఏమంటారంటే, అందులోంచి వెళితే 10 నిమిషాల్లో బాలా త్రిపుర సుందరి గుడిలోకి చేరుతారంటారు. కాబట్టి ఉంది, కానీ అందులోంచి ఎవరు వెళ్ళటం లేదు, కొన్ని 100 సంవత్సరాలు అయింది. 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంటారు. మరి అసలు ఆ లోపల మార్గం ఉందో మూసుకుపోయిందో ఏమున్నాయో కూడా ఎవరికి తెలియదంటే, మీరు 10 నిమిషాల్లో వెళ్ళిపోదామన్నా సొరంగంలోంచి ఎడతారా నాకు చెప్పండి? పెడతారా? పోన్లేరా గంటన్నర బట్టినా ఇంకోవి పెడదామంటే. జ్ఞాన మార్గమునందు ప్రయాణం మీకు భద్రతతో కూడినదై ఉంటుంది. పరమ గొప్ప సమర్థులైన గురువులు లభిస్తే మంచిదే. నేను ఇతరమైనటువంటి మార్గాల్ని దేన్ని తక్కువ చేశాననుకోకండి, నేను చెప్పినటువంటి పోలికని దృష్టిలో పెట్టుకోండి. అంత సమర్థులైన గురువులు ఇవాళ లభించడం అంటే అంత తేలిక కాదు. అంత తేలికగా అంతటి శక్తివంతుడైన గురువు యోగ్యతాయోగ్యతలు విచారించకుండా అలా కుండలిని యోగాలు అవి నేర్పడం అనేటటువంటిది సాధ్యమయ్యే ప్రక్రియ ఏం కాదు, అంత తేలిక విషయం ఏం కాదు. బాగా శాస్త్రాన్ని లోపల కంటే మీరు పరిశీలనం చేస్తే ఆశ్చర్యపోతారు. ఒక్క మూలాధారం దగ్గర కదిలితే ఏమవుతుందో తెలుసా అండి? పృథివీ అడ్డదు మిమ్మల్ని, గోడలోంచి లోపలికి వెళ్ళిపోతారు. శంకరాచార్యుల వారు అందుకే మండనమిశ్వరుడు అధ్యయనం పెడుతుంటే చూరులోంచి కిందకి దిగిపోయారు. అంతంత శక్తులు ఉన్నటువంటివి, దానికి శక్తి ఎంత ఉంటుందో దాని పక్కన ఇబ్బంది కూడా అంత ఉంటుంది జాగ్రత్తగా ఉండకపోతే. కాబట్టి మరాళీ మందగమన చాలా జాగ్రత్తగా కలపవలసి ఉంటుంది. నీకు ఆ విషయంలో ఏమైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుందనిపిస్తే, మనకెందుకురా అలాంటివి అనిపిస్తే హాయిగా జ్ఞాన మార్గంలో వెళ్ళు అని చెప్పడానికి నేనేమీ తడబాటు పడను. ఎందుకంటే నేను మంచి మాట చెప్తాను కాబట్టి నాకేం భయం లేదు ఆ మాట చెప్పడానికి. కాబట్టి మరాళీ మందగమన, హంస నడిచినట్టుగా నడుస్తుంది అమ్మవారు. ఇంకొక
ఆ ఉద్దేశ్యంలో ఏమిటో తెలుసా అండి? మీరు పరమభక్తితో మీ ఉపాసన ప్రారంభం చేశారనుకోండి, ప్రారంభం చేస్తే మీకు తెలియకుండానే ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తాడు ఏదో ఒకనాడు, లేదా మీరు ఉన్న చోటే అటువంటి సభలు నడుస్తాయి. నడిచి మీ ఉపాసన క్రమాన్ని దిద్దుతారు, మీ పొరపాట్లని దిద్దుతారు. అలా దిద్దేటట్టుగా అమ్మవారే ఒకరి రూపంలో వస్తుంది, వచ్చి అనుగ్రహాన్ని కటాక్షం చేస్తారు. కాబట్టి హంసలు ఏం చేస్తాయి? ఎవరు అమ్మవారి నడకలు నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళనే హంసలని పిలుస్తారు. వాళ్ళ యొక్క దోషములను అమ్మవారి నడకలు దిద్దుతాయి. హంస అంటే ఏమిటో తెలుసా అండి? హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని పిలుస్తాం. హంస అంటే ఊపిరే. ఈ హంస ఈ ఊపిరి తీసి ఊపిరి వదలడం అనేది తొందరగా చేయకూడదు. అంటే మీరు ఎంత ఆయాసపడుతుంటే, ఎంత ఆవేశపడుతుంటే అంత తొందరగా ఆయుర్దాయం క్షయమైపోతుంది. పైగా క్రోధకృత్కర్త, ఇప్పుడే కదా మీరు చదివారు విష్ణు సహస్రంలో. మీరు ఎంత కోప్పడితే, ఎంత ఆవేశపడితే, ఎంత ఉద్విగ్నతకి లోనైపోతే అంత తొందరగా ఊపిర్లు పైకి కిందకి వెళ్ళిపోతాయి. ఎంత తొందరగా ఊపిర్లు తీసేస్తే ఆయుర్దాయం అంత తొందరగా నశించిపోతుంది. ఇవాళ వైద్యుడైన వాళ్ళందరూ ఇదే చెప్తుంటారు, మీరు టెన్షన్కి లోను కాకండి అంటుంటారు. మీరు ఏ పనినైనా చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్రశాంతంగా చేసుకోండి. అన్ని అవలక్షణాలకి కారణం ఎక్కడుంటుందో తెలుసా అండి? రేపు భీష్మ ఏకాదశి కదండి, 5ంటికి లేద్దామంటాడు, అలారం పెట్టుకుంటాడు, అక్కడ వరకు మంచిది. వీడు ఏం చేయాలి? 10 గంటలకు పడుకోవాలి. 10 గంటలకు పడుకుంటే నిద్ర సరిపోతుంది. వాడు ఏం చేస్తాడంటే 10 గంటలకు పడుకోడు, అక్కడ తప్పు ముందు. ఏదో వచ్చిందంటే ఆ టీవీలో 1 గంటకు పడుకుంటాడు, 5ంటికి అలారం అలాగే ఉంటుంది, లేద్దామన్న సంకల్పం ఉంది. 5ంటికి అలారం కొట్టేటప్పటికి ఒక్క అరగంట ఆగి లేద్దామని ఇలా నొక్కుతాడు, ఇక లేచేపటికి 8. ఇంకేం భీష్మ ఏకాదశి అయిపోయింది. ఆ రోజు సూర్యోదయానికి ముందు సంధ్యావందనమే లేదు, ఇంకేం భీష్మ ఏకాదశి. కాబట్టి అలసత్వం, తమోగుణం, నడవవలసిన రీతిలో నడవలేనటువంటి తనం, ఇవన్నీ దేని వలన పోతాయి? అమ్మవారి పాదములను మీరు పట్టుకోగలిగితే ఆవిడ మీ ఉపాసనంతటినీ దిద్దుతుంది. ప్రణాళికాబద్ధంగా నడిచేటటువంటి శక్తిని ఆవిడిస్తుంది. కంగారు పడకుండా చక్కగా సంతోషంగా ఏ కార్యక్రమాన్ని ఎంత అందంగా ఎలా నిర్వహించాలో అలా నిర్వహించగలిగినటువంటి దక్షత మీకు కృప చేస్తుంది ఆవిడ. ఇవాళ దీన్నే మార్చి ఏమంటున్నారంటే టైం మేనేజ్మెంట్ అంటున్నారు. వీటన్నింటినీ వసిన్యాది దేవతల నామాలుగా చెప్పారండి. వరాళీ మందగమన నామంలోకి రానటువంటివి ఏమి ఉండవు, అన్నీ వచ్చేస్తాయి. మీరు దేన్నైనా ప్రణాళికాబద్ధం చేసుకోవడం, చక్కగా జాగ్రత్తగా మెల్లగా చేయడం, కంగారు పడకపోవడమే వరాళీ మందగమన. ఊపిరులను ఎక్కువ వ్యయం చేయకుండా మనస్సుని బాగా నిలబెట్టి, మీరు మనస్సుని బాగా నిలబెడితే తొందరగా పరిష్కారాలు లభిస్తాయి. మనస్సుని బాగా నిలబడితే దాని వలన మీకు ధ్యానం కుదురుతుంది. అలా కుదిరితే మీరు తొందరగా మెట్లెక్కగలుగుతారు. తప్ప మీరు కంగారు పడిపోవడం అనేటటువంటిది జీవితంలో అలవాటు చేసేసుకున్నారనుకోండి, అలా అలవాటు చేసేసుకుంటే ఏమైపోతుందంటే దేని యందు సిద్ధి పొందరు, తాను ఆఖరికి శరీరం వదిలేస్తాడు ఈ కంగారులోనే. అందుకని ఆ కంగారు లేకుండా ఉండేటటువంటి విషయాన్ని అలవాటు చేసుకో. కాబట్టి మరాళీ మందగమన అలా తీసుకున్నప్పుడే మీకు ఉపయోగపడుతుంది ఆ నామం. మహాలావణ్య సేవదిహి, లావణ్య సేవదిహి అన్న నామం దగ్గర లావణ్యలహరి పూర్తవుతోంది అంటారు పెద్దలు. మహాలావణ్య సేవదిహి అంటే నేను మీతో ఒక మాట అన్నాను కదా, ఆవిడ యొక్క లావణ్యము అంటే భౌతిక లావణ్యము అని కాదు. లావణ్యము అన్న మాటకు అర్థం ఏంటంటే వయస్సుతో నిమిత్తం లేకుండా, చెక్కు చెదరకుండా ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలిగినటువంటి సౌందర్యము ప్రకటనమైతే దానికి లావణ్యమని పేరు. అసలు అమ్మవారి లావణ్యం అంతా ఎక్కడుందో తెలుసా అండి? ఆవిడ యొక్క చైతన్యము, ఆవిడ యొక్క కాంతి మన్ని దిద్దాలన్న ఆవిడ తాపత్రయమే ఆవిడ లావణ్యం. యథార్థానికి అమ్మ లావణ్యం ఏంటండి? అమ్మ లావణ్యం అంటే అమ్మ అందం కాదు. అమ్మ లావణ్యం అంటే ఎప్పుడూ మిమ్మల్ని పొదివి పట్టి మిమ్మల్ని రక్షించుకోవడమే లావణ్యం. అంతే తప్ప అమ్మ లావణ్యం అంటే అమ్మ అందం గురించి మాట్లాడకూడదు. మీరు అమ్మ అందం గురించి మీకెందుకు, అమ్మ అందం గురించి మాట్లాడడం ఏమి ఉండదు లోకంలో. లావణ్యము అన్న మాటని మీరు అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేదా కాలగతి ఎందు నశించిపోయేటటువంటి అందం ఉన్నది కాదు ఆవిడ.
అంటే కాలాతీతురాలు, ఆవిడ కాలమునకు లొంగేటటువంటిది కాదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక గొప్ప మాట అంటారు. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధు మనసః స్థలంతస్థే ఖేలం భవన కలహంసాన జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణి రణితచ్చలాత్ అచక్షాణం చరణ కమలం చారుచరితే అంటారు. శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలిచారంటే మహోత్కృష్టమైన పేరు అనమాట. అది మీరు గుర్తు పెట్టుకుని మీ బిడ్డలకు ఎక్కడో పెట్టుకోవలసిన పేరు అని గుర్తు. ఇవాళ శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలుస్తున్నారు చారుచరిత అని పిలిచారు. ఇవాళ ఎంతమందికి ఉంది పేరు? చారుచరిత, విధిజ్ఞ, ఏమి పేర్లండి శంకరాచార్యుల వారు వేసినవి? చారుచరితే అంటే చారుచరిత. చారుచరిత అంటే మంగళప్రదమైనటువంటి నడువడి ఉన్నదానా? ఆవిడికి మంగళప్రదమైన నడువడి కాదు. ఆ నడకలు మన నడకలలోని దోషములను దిద్దగలిగిన నడకలు. కాబట్టి చూడండి, నడక వేరు, నడత వేరు. నడత శీలమును చెప్తుంది, నడక కాళ్ళతో నడిచే నడక చెప్తుంది. నడత ఆంతరము, నడక బాహ్యము. అమ్మవారి నడకలు బాహ్యం, దిద్దేవి ఆంతరం. అది విచిత్రం. మీరు మీ నడకతో దిద్దేది ఏమీ ఉండదు. మీ కాళ్ళతో మీరు ఎవ్వరిని దిద్దలేరు. మీ కాళ్ళతో దిద్దడానికి ఏముంటుందండి? మీ కాళ్ళు ఆఫీస్కి వెళ్తాయి, మీ కాళ్ళు అట్టుకుంటే వాడు ఆఫీస్కి వెళ్తాడా? అది కాదు. నడక, నడత, నడత మనసు మీద ఆధారపడింది. ఆ మనసుకు సంబంధించినటువంటి నాడులు పాదముల కింద ఉన్నాయి. కాబట్టి ఈయనకి ఎటువంటి బుద్ధి ఉందో అటువంటి బుద్ధి నాకు కలుగుగాక అని అడగడం. నడత మనిషికి అవసరం. నడత అంటే ఆంతరమైన సౌశీల్యము. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడు? ప్రలోభాలకి పడిపోతూ ఉంటాడా? ప్రలోభానికి చిక్కకుండా తను చెప్పిన దాని యందు నిలబడుతూ ఉంటాడా? గురువాక్యమును స్మరిస్తూ ఉంటాడా? భగవంతుని యొక్క వాక్యమునకు కట్టుబడుతూ ఉంటాడా? ఇది చెయ్యగలిగితే, అందుకే మహాత్ములైన వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా అండి? తప్పు చేస్తే ఈశ్వరుడు చూడటం లేదని తప్పెవరు చేయలేదు. ఇది నా బలహీనత, నేను తప్పు చేస్తున్నాను, మన్నించమని అడిగి చేశారు. అలా చెప్పడం నిజమైనటువంటి లక్షణం. ఎందుకో తెలుసా అండి? అసలు ఈశ్వరుడు చూడకుండా తప్పు ఎలా చేస్తారండి మీరు? పగలైనా రాత్రి అయినా సంధ్య అయినా సూర్యుడైనా చంద్రుడైనా ఇక్కడే కూర్చుని అన్ని చేయిస్తున్నదైనా చూస్తున్నదైనా, ఇంకా చెయ్యడానికి శక్తి అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారో ఆయనకి తెలియదేమిటి? ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన చూడటం లేదని మీరు చేయడం అంత పొరపాటు లోకంలో ఇంకోటి లేదు. కాబట్టి మీరు తప్పు చేసేటప్పుడు ఆయన చూస్తున్నాడు అనుకుని చేయండి. లలితాపరా భట్టారిక మీ ఎదురుగుండా సింహాసనంలో కూర్చుని అలా మీ వంక చూస్తూ ఉండగా మీరు తప్పు చేయండి. మీరు చేయగలరా? ఆ భావన మీకుంటే నడత అంటారు. ఇప్పుడు ఈ నడత ఎక్కడుందో నడక అక్కడ బాగుంటుంది. అంటే ఆయన ఎందు దోషము ఉండదు. ఎందుకు ఉండదు? ఆయన నడతది. ఎప్పుడూ అమ్మవారు ఉందంటాడు, ఎప్పుడు అమ్మవారు చూస్తోందంటాడు. అందుకని తప్పు చేయడు. అలా ఒకవేళ తప్పు చెయ్యబోయాడు అనుకోండి పొరపాటున, అమ్మవారు టక్కని చేయి పట్టుకు పైకి లాగేస్తుంది, తప్పు చేయనివ్వదండి. కాబట్టి నడత అంత ముఖ్యమైనది. ఈ నడత అమ్మవారి పాదములను పట్టుకొని ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నాడో వాడు హంస, వాడు పరమహంస. హంస అంటే జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేస్తారు, పాలని నీటిని వేరు చేసినట్టు. జగత్తే కనపడితే మామూలు సామాన్యుడు, జగత్తు కనపడకుండా బ్రహ్మం కనపడితే వాడు హంస, పరమహంస. మీకు నాకు ఏం కనపడుతుంది? దొంగలో దొంగే కనపడతాడు, దొంగలో దొంగే కనపడుతుంది. మహాజ్ఞానికి ఏం కనపడింది? నమచ్చోరాయచ, దొంగ ఎందు ఈశ్వరుడు కనపడ్డాడు. ఈశ్వర రూపమైన దొంగ, ఈశ్వరుడు దొంగగా ఉన్నాడు. అంటే ఈశ్వరుడు దొంగగా ఉంటాడా అండి? అంటే దొంగ అన్నవాడు ఒకడు దొంగతనం చేశాడు కాబట్టి ఆ దొంగ ఈశ్వరుడే తప్ప ఈశ్వరుడు కానివాడు లోకంలో నాకు లేడు. కాబట్టి ఇప్పుడు దొంగ చూస్తావా, దొంగలో శివుడిని చూస్తావా? నాకు శివుడే కనబడుతున్నాడు, నమస్కారం దొంగకి. ఇది జ్ఞానం, దాని స్థాయి వేరు పూర్తిగా. అంటే బ్రహ్మజ్ఞాని నోట వెంట వచ్చేటటువంటి మాట అలా ఉంటుంది. ఆ స్థితి నాకు కావాలనుకుంటే నేను అభిషేకం చేయాలి. సంతత భక్తి ధార ఒక పాత్రలోంచో పాత్రలోకి నూనె పోస్తున్నప్పుడు ఎలా తెగకుండా పడుతుందో అలా పడితే ఆ జ్ఞానము మీకు కలిగితే మీరు కూడా స్థాయిని పొందుతారు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేశాడు ఒక ఆయన. ఆయనకి జగత్తు కనపడదు, బ్రహ్మం కనపడుతూ ఉంటుంది. అన్నిటి యందు ఈశ్వరుణ్ణే చూస్తూ ఉంటాడు. ఇలా ఈశ్వరుణ్ణే చూడగలిగినటువంటి శక్తి దేని వలన వచ్చిందో
ఆ పరబ్రహ్మమే అప్పుడప్పుడు జగత్తు కూడా కనపడుతున్న దిద్దుతుంది ఆ తప్పులు అమ్మవారు దిద్ది వాడికి అంతటా ఈశ్వరుడే కనపడేటట్టుగా నిర్దేశకత్వం చేస్తుంది. అప్పుడు ఆయన ఎవరి యొక్క పతనాన్ని కోరడం, వాడి కర్మ వాడు ఎలా పోతే పోనివ్వండి, వాడి వల్ల మనకు ఉపద్రవం లేకుండా చూసుకుందాం అంటాడంతే. కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అమ్మవారి గురించి శంకరాచార్యులు వారు అంటున్నారు, అమ్మ అసలు నువ్వే ఒక ఆడు హంస, కాబట్టి నువ్వు ఇంట్లో నడుస్తూ ఉంటావు. హంసలు ఏం చేస్తుంటాయి? నీ పాదములను పట్టుకుంటూ ఉంటాయి. నీ పాదములు ఎలా ఉన్నాయో నువ్వెలా నడుస్తున్నావో అలా నడవాలనుకుని నువ్వు అంతఃపురంలో నడుస్తుంటే అవి నడుస్తుంటాయి. లోకంలో హంసల యొక్క నడకకి చాలా గొప్ప పేరుంది. హంసనడక హంసనడక అంటారు. వాల్మీకి రామాయణంలో లేదు కానీ ఒక చోట చెప్తూ ఉంటారు. సీతమ్మ తల్లి అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత అరణ్యంలో హంసలన్నీ తిరగడం మానేసి చెట్ల కిందకి వెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే మిగిలిన వాళ్ళు వచ్చి అడిగారు, అదేమిటి మీరు పనున్నా లేకపోయినా నడుస్తుంటారుగా, మా అంత గొప్పగా నడిచేవాళ్ళు లేరని ఇవాళ నడవకుండా చెట్ల కింద పడుకున్నారే అన్నట్ట. ఏం లేదు, నిన్న సాయంకాలమే అడవిలోకి ఎవరో ఒక ఆడదొచ్చింది. ఆవిడ నడకలు చూస్తే మా నడకలు ఎందుకు పనికొస్తాయని బెంగొచ్చి నడవడం మానేసి పడుకున్నామన్నది. కిందటి రోజు సాయంకాలం సీతమ్మ తల్లి అరణ్యవాసానికి అరణ్యంలోకి వచ్చింది. అమ్మవారి నడకలు హంసల యొక్క నడకల్ని దిద్దుతాయి. హంసల యొక్క నడకల్ని దిద్దడం అంటే జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేయడంలో మీరు ఇబ్బందులకు లోనైతే అమ్మవారి అనుగ్రహం మిమ్మల్ని దిద్ది ఆ స్థితి వైపుకి తీసుకెడుతుంది. భక్తితో కూడిన కర్మాచరణమే జ్ఞానము వైపుకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు అంతఃపురంలో నడుస్తుంటే హంసలు నడుస్తాయిట. హంసలు ఆ పాదాల వంక చూస్తూ నడుస్తాయిట. నడుస్తున్నప్పుడు అంత బాగా అడుగేయడం చేత కాక ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే ఇవి తడబడిపోయి కింద పడిపోతుంటాయిట హంసలు. ఇప్పుడు అలా కాదు ఇలా అనాలి కదా, అలా కాదు ఇలా అందనుకోండి ఆవిడ, ఇంకో ఇబ్బంది ఉంది. ఏమిటి? ఇప్పుడు అసలు అవి లేవడం కాదు, అలాగే పడిపోయి ఉంటాయి. అలా ఎందుకు పడిపోయి ఉంటాయి? ఆవిడ షహబాష్ అందోసారి. అంతే ఏమైంది? విపంచాగాయంతి వివిధమపదానం పశుపతేహే, సరస్వతీదేవి వీణ వాయిస్తున్నదల్లా షహబాష్ అనేటప్పటికీ నిచులయతి చోళేనని భృతాం గలీబు తొడిగేసింది వీణకి. అమ్మ బాబోయ్ ఎంత గొప్పగా మాట్లాడుతోందో తల్లి అంది. ఇప్పుడు ఆవిడ నోరు విప్పి మాట్లాడింది అనుకోండి, హంసలన్నీ ఏం చేస్తాయి? అమ్మో ఎంత బాగా మాట్లాడుతోందో అని ఆ మాటలు విన్నటువంటి ఆనందంతో మత్తెక్కి అలా పడిపోతాయి. కాబట్టి నోటితో చెప్దామా, వాటికి స్పృహ లేకుండా పడిపోతాయి. చెప్పకుండా పోనీ అలా నడిచే చూపిద్దామా, తడబడిపోయి కింద పడిపోతాయి. కానీ ముందుకు వెళ్ళిపోతాను. ఎలా? అందుకని అమ్మవారట నేను నోరు విప్పకుండా వీళ్ళకి పాఠం చెప్పాలంటే ఏం చేద్దాం ఆలోచించింది. ఒక పని చేద్దాం, వీళ్ళకి బాగా అలవాటు అవ్వడం కోసమని వీళ్ళకి నా ఉద్దేశాన్ని గ్రహించి వీళ్ళకి పాఠం నేర్పే ఒక ఉపాధ్యాయుడిని పెడదాం అనుకుందిట. ఎవరా ఉపాధ్యాయుడు? అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీర ధ్వనులి. అవి ఎలాగ అమ్మవారు అడుగేస్తుంటే అవి చక్కగా ఘల్ 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 అని మోగుతుంటే ఆ శబ్దాన్ని బట్టి ఇవి అడుగులేస్తాయిటప్పుడు. అంటే ఇక్కడ అమ్మవారి పాదదర్శనం చేస్తుండగా తీసేటటువంటి ఊపిరి యోగ విద్యలో నాసికారంధ్రములు మారి ఆ మారి లోపలికి వెళ్ళి బయటికి వస్తూ చాలా మందమైపోయినటువంటి ఊపిరిలో అమ్మవారి పాదదర్శనం చేసేటటువంటి స్థితిని పొందడం. ఇప్పుడు తన యొక్క పాద మంజీర ధ్వనుల చేత ఆవిడ హంసల నడకల్ని దిద్దుతున్నటువంటి తల్లి. కాబట్టి మరాళీ మందగమన, మరాళీ మందగమన. కాబట్టి మందమైనటువంటి నడకలతో హంసల యొక్క తప్పులు దిద్దుతున్నది. ఉపాసన యందు సరిగ్గా నిలబడలేక బాగా భక్తితో ఆరాధించాలి, ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలని తాపత్రయం ఉన్నవాడికి ఆవిడే గురువుగా వచ్చి వాణ్ణి చక్కటి ప్రస్థానం వైపుకి చెయ్యి పట్టి నడిపించేస్తుంది. అటువంటి శక్తి కలిగినటువంటి తల్లి. కాబట్టి ఆవిడ మరాళీ మందగమన మహాలావణ్య సేవది సర్వారుణ. ఆ తల్లి శరీరమంతా ఎరుపే. ఆ తల్లి కిరీటం ఎరుపు, కిరీటం పసుపు, కిరీటంలో ఉన్న మణులు ఎరుపు, తల్లి లలాటం ఎరుపు, తల్లి పెట్టుకున్న పువ్వులు ఎరుపు, తల్లి చెక్కిళ్ళు ఎరుపు, తల్లి పెదవులు ఎరుపు, తల్లి కంఠం ఎరుపు, తల్లి కట్టుకున్న చీర ఎరుపు, తల్లి పాదములు ఎరుపు, తల్లి చేతులు ఎరుపు, తల్లి చేతుల యొక్క లావణ్యము ఎరుపు, ఆమె అరికాళ్ళు ఎరుపు, ఆమె పాదములు ఎరుపు, అన్నీ ఎరుపి. అసలు ఆవిడ వంక ఇలా చూస్తుంటే వెనకాతలే ఉన్నటువంటి లేదా పక్కనే ఉన్నటువంటి తెల్లటి శివుడు కనపడ్డాడు. ఎందుకని? ఆవిడ ఎరుపుతో కప్పేసింది.
కప్పేయడంలో అసలు ఎంత వెతికి చూడండి శివుడు కనపడ్డాడు. మీరు ఎంతో బాగా వెతికితే లీలామాత్రంగా కనపడుతూ ఉంటాడు వెనకాతల శివుడు. ఏం సత్యనారాయణ, కొంచెం లీలామాత్రంగా కనపడతాడు తప్ప స్ఫుటంగా కనపడ్డావు. అది అసలు దర్శనం. మీరు పొందుతారు అటువంటి మూర్తిని కొద్ది రోజుల్లో. వెనక శివుడు చాలా లీలగా కనపడుతుంటాడు, అమ్మవారే కనపడుతుంటుంది, కప్పేస్తుంది ఆవిడ కాంతితో. కాబట్టి ఇప్పుడు శివుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎందుకు కనపట్టలేదు? అమ్మవారు కప్పేసింది. అమ్మవారి ఎరుపులా తెలుపు కప్పడిపోయిందండి అనాలి. ఆ తెలుపుని ఆవిడ కప్పేసింది తన ఎర్రటి కాంతితో. తెలుపు ఎరుపు చేత ఎరుపు అయిపోతుంది. అయ్యవారు కూడా ఎరుపు అయిపోయారు ఇప్పుడు. అలా ఎరుపు అయిపోతేనే మహాకామేశ్వరుడు. కామం ఉంది. కామం అంటే జగత్తుని సృష్టించాలన్న కోరిక భగవంతుడి యందు కలగగానే అదే వ్యక్తమైతే ఎరుపు రాగరంజితం అవుతుంది. ఇప్పుడు కామమే ఎరుపు. కామమే ఎరుపైతే మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఒక రహస్యాన్ని ఇక్కడ. ఏమండి, సృష్టి ఆవిర్భావము ఎరుపు, సూర్యోదయము ఎరుపు, సూర్యాస్తమయము ఎరుపు, మధ్యందిన మార్తాండు మధ్యాహ్న సంధ్య ఎరుపు. ఇవన్నీ మార్పు చెప్తాయి. పూర్వ సంధ్య రాత్రిపోయి పగలొస్తోంది, ఉత్తర సంధ్య పగలిపోయి రాత్రి వస్తోంది. ఇలా మార్పు ఎక్కడుందో అక్కడ సంధ్య చెప్పబడుతుంది. ఇప్పుడు ఇలా మార్పు వస్తోందన్న చోటల్లా ఎరుపు ఉంది. ఇంతకు ముందు లేనటువంటి ప్రపంచం ఇప్పుడు ఉత్పత్తి అవుతోంది. అంటే ఈ బ్రహ్మాండములన్నీ తయారవుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడున్నాయి? పరమేశ్వరుడిలోకి లీనమైపోయి ఆయనలోకి వెళ్ళిపోయి. అది ఎలా ఉంటుంది అంటే, ఇన్ని పూసల కింద పోసేసి నేను ఒక మైనపు ముద్ద ఒకటి పెద్దది చేత్తో పట్టుకుని దాన్ని ఇలా 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 అన్నాను అనుకోండి, ఈ పూసలన్నీ ఏమైపోతాయి? మైనపు ముద్ద కట్టుకుపోతాయి. నేను ఇలా 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 అనేసి ఇప్పుడు ఈ మైనపు ముద్దను తీసుకెళ్ళి ఓ అరుగు మీద పెట్టాను. ఇప్పుడు ఇలా కిందకి చూశాను, ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. అలాగే లోకాలన్నింటినీ తనలోకి లయం చేసేసుకుంటే లోకాలు ఉండవేమో కానీ ఒకడు ఉంటాడు. ఎవరుంటాడు? ఆయన ఉంటాడు. మైనపు ముద్ద ఉంది. మైనపు ముద్ద ఉన్నట్టే పరమేశ్వరుడు అన్నింటినీ తనలోకి పెట్టేసుకుని లోపల ఉంచుతాడు. విభూతి కణములుగా ఉంచుతాడు. ఐశ్వర్యాన్నంతటి విభూతి కణాలుగా పెట్టుకుంటాడు ఒంటికి రాసుకొని. ఇప్పుడు దీన్నే పోతన గారు అంటారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతని నీ సేవింతున్నంటారు. దీన్నే మనం పూజ చేసినప్పుడు దీపంగా పెట్టి నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది వేదం. దాన్ని దీపంగా చూపిస్తాం మనం పూజలో. కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఆయనలోకి కలిసిపోయాయి. ఆయనకి ఎప్పుడో ఓ కోరిక వచ్చింది. ముందు ఆ కోరిక వచ్చింది ఆయనలో. ఏమని? మళ్ళీ లోకాలన్నీ సృష్టిద్దామని. ఇప్పుడు ఈ లోకాలన్నీ సృష్టిద్దాం అన్న కోరిక పుట్టగానే మైనపు ముద్ద కంటుకున్న పూసలన్నీ ఏమవుతాయి? విడిపోయి వచ్చేస్తాయి. ఇప్పుడు పూసల్లో పూసంది, నేను ఇలా ఉండడానికి ఇష్టపట్టలేదు, నేను ఆ మైనపు ముద్దతోనే ఉంటానండి. ఇప్పుడు ఈ పూస వెళ్ళి మైనపు ముద్ద కంటుకోవాలి. పూస మైనపు ముద్ద కంటుకునే శక్తిని ఇవ్వాలి. మైనపు ముద్ద పూసల దగ్గరికి రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. మహాప్రళయంలో మైనపు ముద్దే వచ్చి పూసలన్నింటినీ పట్టుకుపోయింది. ఇప్పుడు ఒక్క పూసే చేరుతానంటుంది మైనాన్ని. ఇప్పుడు ఆ ఒక్క పూస మైనపు ముద్ద దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ పూస మైనపు ముద్ద దగ్గరికి వెళ్ళినా ఎవరు పనిచేయాలి? ఆ ఎరుపే పనిచేయాలి. మైనపు ముద్ద నుంచి విడతీసింది ఏ ఎరుపో ఆ ఎరుపే ఒక్క పూస మైనపు ముద్దను అంటుకునేటట్టు చేస్తుంది. ఆ శక్తే ఎరుపు అంటే శక్తి. ఆయన ఉపాసన శక్తితో ఆ ఒక్క పూస కొన్ని కోట్ల పూసల్లోంచి వెళ్ళి మైనపు ముద్దను అంటుకుంది. అందుకే నన్ను తెలుసుకోవాలని కొన్ని కోట్ల మంది ప్రయత్నిస్తూ ఉంటే ఒక్కడే ఎక్కడో తెలుసుకుంటున్నాడు అంటాడు గీతాచార్యుడు. ఒక్క పూస మైనాన్ని చేరింది అంటే ఆ కదలగలిగినటువంటి శక్తి అమ్మవారిచ్చి పూసని మైనానికి అంటిస్తోంది. చాలా పూసలు అలా ఉండిపోతున్నాయి, కదలలేకపోతున్నాయి. వాటికి ఉంది వెడదామని, కానీ అవి ఎక్కడికి ఎడుతున్నాయి? అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఈ పూసకి ఈ పూస భార్య, ఈ పూసకి ఈ పూసల పిల్లలు, అవే తిరుగుళ్ళు తప్ప ఈ పూసలు మైనం ముద్ద దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. ఆఖరణ మైనం ముద్దంది. అబ్బా ఇలా ఎన్ని మాటలు పాపం, అలా పూసలు మారుతుంటాయిలే, నల్లపూస తెల్లపూస, తెల్లపూస నల్లపూస, నల్లపూస పచ్చపూస, పచ్చపూస ఎర్రపూస అవుతున్నాయి తప్ప పూసగానే ఉంటున్నాయి, జీవుడుగానే ఉంటున్నారు. కాబట్టి వీళ్ళని నేనే పొందేస్తానంటాడు. ఇప్పుడు మైనం ఏం చేస్తుంది? తానే కదలొచ్చి పూసలన్నింటి మీద అంటుకుంటుంది. ఇప్పుడు పూసలన్నీ ఏమైపోయాయి? మైనంలోకి వెళ్ళిపోయి. అది మహాప్రళయం. ఒక్క పూస అయితే
ఒక్క వ్యక్తికి వచ్చినటువంటి మోక్షం. ఇప్పుడు ఒక్క పూస మైనంలోకి వెళ్ళాలన్నా, అన్ని పూసలు మైనంలోకి వెళ్ళాలన్నా, మైనం పూసల దగ్గరికి కదలాలన్నా, ఒక పూస మైనంలోకి కదలాలన్నా, లేదా మైనపు ముద్ద కంటకున్న పూసలన్నీ విడివిడి పూసలుగా యువతలకి రావాలన్నా దేనివల్ల కదులుతాయి? శక్తి వలన కదులుతాయి. ఈ శక్తి కోరిక, ఆ కోరిక ఈశ్వరుడి యొక్క కోరిక. నేను అనేకమవ్వాలి, వాడు నేనైపోవాలి. లేదు నేను వీళ్ళందరినీ పొందేయాలి, లేదు వీళ్ళందరూ నా నుంచి విడిపడాలి. ఆయన ఈ కోరిక కామము. ఈ కామము రాగము, రాగము రంజితము, కాబట్టి ఎరుపు. కాబట్టి ఇప్పుడు సర్వారుణ బాహ్యంలో కాదు, ఆంతరమునందు నీవు బ్రహ్మమును కలిసినా, బ్రహ్మము నుంచి విడివడినా, భక్తితో భగవంతుడి వైపుకి అడుగులు వెయ్యగలిగినా దాని యందు అమ్మవారి కృప వెనక ఉన్నది. ఇది చెప్పడం అసలు సర్వారుణ, అది రహస్యం. ఇప్పుడు మీరు నన్ను మాట అడగచ్చు, చాలా బాగుందయ్యా నువ్వు ఏదో చెప్పావు, వినడానికి చాలా అద్భుతంగా ఉందయ్యో, నేనేం కాదంటలేదు, కానీ అసలు కామం ఎందుకు సృష్టించిందయ్యా ఈవిడ? ఇప్పుడు ఈశ్వరుడి కామం ఎటువంటిదో మాకున్న కామం అటువంటిదే. మనకి కామం ఉంది కదండి, మరి మనకి కోరికలు ఉన్నాయిగా. ఈ కోరికల వల్ల కదండి మేము పూసలుగా ఉండిపోతున్నాం, లేకపోతే భగవంతుడిని చేరిపోతుంది కదా. అసలు ఈ కోరిక అన్నదాన్ని, ఆవిడ కామం అన్నదాన్ని, మన్మధుణ్ణి బతికించకపోతే గొడవ వదిలిపోను కదా. అసలు సృష్టి లేదు, మేమందరం ఈశ్వరుడితోనే పడి ఉండేవాళ్ళం. ఆవిడ మన్మధుణ్ణి బతికించింది, దానివల్ల మాకందరికీ జన్మలు వచ్చాయి. ఇప్పుడు ఈ పూసలుగా పడున్నాం. ఎప్పటికీ ఈ పూసలు వెళ్ళేది? అసలు ఎందుకు బతికించిందండి ఆవిడ? శంకరాచార్యుల వారు ఇదే ప్రశ్న వేశారు కామం మీద. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన బహుశా మునీనామప్యంతః ప్రభవతి మోహాయమిహతాం అన్నారు. అమ్మా, నీవు ఎంత గొప్పదానివంటే శ్రీ మహావిష్ణువు నీ పాదములను ఉపాసన చేసి 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 నీ యొక్క అందాన్ని పొందేశాడు. పొందేస్తే ఏమయ్యాడు? మోహిని రూపాన్ని పొందేశాడు. మోహిని రూపాన్ని పొందేస్తే ఏమయ్యాడు? అమృతాన్ని పంచిపెట్టి రాక్షసులు అమృతం తాగకుండా చేశారని చెప్పలేదు శంకరాచార్యులు వారు. ఆయన ఎక్కడ మిలికెట్టాలో అక్కడ పెట్టారు. పురాణారీభూత్వా పురరపిమపి క్షోభమనయత్. మీ ఆయన మనసు బాగా కలత పెట్టాడమ్మా అన్నారు. రెండోదేమన్నారు? స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. చచ్చిపోయిన మన్మధుణ్ణి బతికించావు, ఒక్క రతీదేవికి కనపడేటట్టు చేశావు. దానివల్ల ఏమైందమ్మా? మునీనామప్యంతః ప్రభవతి మోహాయమిహతాం. ముక్కులు చెవులు మూసుకుని ఏ కొండ గుహల్లోకో వెళ్ళి తపస్సు చేసుకుందామనుకునేటటువంటి మునులు కూడా హడిలిపోతున్నారు ఈ కామానికి. కామం వల్లే భ్రష్టమైపోతున్నారు. కాబట్టి అమ్మా, ఎంత గొప్ప పని చేశావమ్మా. నీ అందాన్నంతటినీ శ్రీ మహావిష్ణువుకు ఇచ్చి పరమశివుడి మనసు కదిలిపోయేటట్టు చేశావు. మన్మధుణ్ణి బతికించి మునుల యొక్క మునులు కూడా భయపడిపోయేటట్టు చేస్తున్నావు. అమ్మ నీకు నమస్కారం అన్నారు. ఇది స్తోత్రమా నిందా? జాగ్రత్తగా చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నా పాపము క్షమింపబడుగాక, ఉదాహరణ బాగా అర్థం అవడానికి చెప్తున్నాను, పోనీ ఇంకోళ్ళ మీద పెట్టడమే, బాబోయ్ అలాంటివి నా మీద పెట్టుకోవడం ఎందుకు లేండి, మరి దారుణం, అదేంటి అమంగళమ ప్రతిహతమవుగాక. కాబట్టి ఎవరో ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఎంత గొప్పవారమ్మా, మీ అందల్లాంటి అందమే ఉన్నటువంటి మీ చెల్లెలి వలన మీ ఆయన మనసు కలతపడిపోయేటట్టు చేశారు అన్నారు అనుకోండి. ఇప్పుడు అది ఆవిడ్ని పొగడ్డమా లేకపోతే ఆవిడ్ని విమర్శించడమా? ఇప్పుడు బావమరిది భార్యని పోలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. నాకు బావమరిది ఉండుంటే వాడు మా ఆవిడ్ని పోలితే పెద్ద విచిత్రం ఏముందండి? వాళ్ళిద్దరూ ఓలా ఉంటారు, ఏకగర్భ సంజాతులు కనుక ఒక తల్లి కడుపులోంచి వస్తే ఆ పోలికలు ఉంటాయి అన్నయ్యకి చెల్లెలికి. కానీ ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే, అమ్మా నువ్వు శ్రీ మహావిష్ణువు అన్నగారు అమ్మవారికి, ఎందుకని నారాయణ నారాయణి. నారాయణుడు రాక్షసులకి దేవతలకి అమృతం పంచిపెట్టేటప్పుడు రాక్షసుల్ని మోహబెట్టడం కోసమని దివ్యమైన రూపం కోసం అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్య తాం తాం మృణే అంటుంది శ్రీ సూక్తం. ఉపాసన చేయగా 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 శ్రీ మహావిష్ణువుకి ఏమైంది? అమ్మవారు అందం వచ్చింది. అమ్మవారు అందం వస్తే ఏమైంది? రాక్షసులు మోహంలో పడ్డారు, దేవతలకు అమృతం తగ్గింది. అది శంకరాచార్యులు వారు చెప్పట్ల. ఎవరో వెళ్ళి కైలాసంలో కూర్చున్న పరమశివుడికి చెప్పారు, ఏమండోయ్ మీ బావమరిది అచ్చు మీ ఆవిళ్ళలాగే ఉన్నాడండోయ్ అమృతం పంచినప్పుడు అని. ఇప్పుడు ఆ వేషం ఏమిటో ఒకసారి చూద్దాం అనిపించింది.
చూద్దామనిపిస్తే గొడవ లేదు. ఈయన వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళకూడని వాడు వెళితే ఇళ్ళకి ఇలాగే ఉంటాయండి. శివుడు శివుడుగా ఉండాలి తప్ప శివుడు తిరిగితే అలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి, ఏం బావగారు మీరు అచ్చమ ఆవిళ్ళ కనపడ్డారట, ఏదోసారి కనపడండి. వద్దులేండి బావగారు, లేని పోలారు ఇప్పుడే చెప్తున్నాను వద్దన్నాడు ఆయన. బే అలా కాదులేండి, ఒకసారి కనపడండి, ఒకసారి కనపడండి, ఒకసారి కనపడండి అని. వద్దండి బావగారు, నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు శివుడు అని ఒక పేరు ఉంది, చాలా గొప్ప పేరు, మహాదేవుడు, ఎందుకంటే లేనిపోని గొడవ, ఆ తర్వాత నింద నా మీద వేస్తారు, ఎందుకు వద్దు బావగారు, అలాంటివి ఏమి వద్దు, అయిపోయింది కదా దాని పని, మా చెల్లి ఉంది కదా, కన్యాదానం చేశాం కదా, అలా సంతోషంగా ఉండండి. కాదు బావా, ఏంటి నేనే అంత పనికి మళ్ళీ అనుకున్నాయండి, మన మగండి కాల్ చేసినవండి, కనపడవు సార్ అని. ఆ చూద్దాంలేండి అయితేను అదే. చూద్దాంలేండి అంటే ఇప్పుడే కనపడవు అంటే బాగుండదు కదండి, ఊరుకున్నాడు ఆయన. కాసేపు ఆగో పూలబంతి తట్టుకునో పిల్ల ఆడుకుంటాడు. ఈయన ఆ అమ్మాయి వెంట పడ్డాడు. ఇద్దరు అలా ఎంత దూరమో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంకా పరమశివుడు ఆ పిల్లని ఆగు 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 అని వెంటపడ్డాడు. ఆ పిల్ల వెనక్కి తిరిగింది. ఆమె యొక్క అందాన్ని చూసినటువంటి పరమశివుని యొక్క తేజస్సు స్ఖలనమైంది. ఇప్పుడు ఆ పిల్ల వెనక్కి తిరిగి శ్రీ మహావిష్ణువుగా మారిపోయింది. అమ్మా, నీ సౌందర్యాన్ని మీ అన్నయ్య గారికి ఇచ్చి పరమశివుణ్ణి బదనాం చేశావు బాగా. అది ఆ శ్లోకానికి అర్థం. నేను చాలా తేలిగ్గా చెప్పానండి. కానీ శివుడు పరువు ఉందా పోయిందా? ఇప్పుడు ఖచ్చితంగా పోయిందండి. బజారున పడిపోయింది. పౌరాణిక వృత్తాంతం ఇదేం మీరు దాచగలరేంటి? కాబట్టి అమ్మ, పరమశివుణ్ణి బజారున పడేయడంలో కృతకృత్యురాలు అయ్యావు నీ అందం విష్ణువుకి ఇచ్చి. 2, చచ్చిపోయిన మన్మధుణ్ణి బతికించావు. కాబట్టి ఇప్పుడు ఆ మన్మధుడు ఏం చేస్తున్నాడు? నా బోటిగాడి మీద బాణాలు వేస్తే పెద్ద విశేషం ఏం కాదు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషుల మీద వేస్తున్నాడు. అయ్య బాబోయ్, ఎక్కడ పడిపోతాయో ఆ బాణాలని వాళ్ళు హడిలిపోతున్నారమ్మా, ఎంత గొప్ప పని చేశావమ్మా అన్నారు. ఈ 2 గొప్ప పనులా మీరు చెప్పండి. మరి శంకరులు సౌందర్యలహరిలో ఎందుకన్నారండి ఈ మాటలు? అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మ శంకరాచార్యులు వారు చేస్తున్నది స్తోత్రమే. ఒక్కొక్కసారి అమ్మవారు ఏం చేస్తుందంటే మీకు పైకి కనపడదు. అమ్మవారు అలా కామప్రచోదనం చేయకపోతే మహాత్ముల యందు లోకరక్షణ జరగదు. శివకేశవులు ఇద్దరూ మగవాళ్ళు కదా అనుకుంది మహిషి అజ్ఞానంతో. శివకేశవులకు కొడుకు పుడితే ఆయన చేతిలో చచ్చిపోతానంది. కొడుకు ఎలా పుడతాడనుకుంది. ఇప్పుడు శివకేశవులకి కొడుకు పుట్టేటట్టు చెయ్యాలి. అందుకని అమ్మవారు తన అందం విష్ణువుకిచ్చి పరమశివుడికి చూడాలన్న కోరిక పుట్టించి శివుడి యొక్క మనసు కదిపి శివుడు కేశవుడి వెంట పరిగెడితే ఆయన యొక్క తేజస్సు స్ఖలనమైతే శివకేశవులకి కుమారుడుగా మహానుభావుడు అయ్యప్ప స్వామి జన్మిస్తే మహిషి సంహారమైంది. కాబట్టి అమ్మ, నీవు ఒక్కొక్క నాడు కామప్రచోదనం చెయ్యడంలో మహాపురుష జననమునకు ఆలవాలము చేస్తావు. ఇది నీ ఎరుపుకున్నటువంటి గొప్పతనం. అందుకని కామము అన్ని వేళలా దూష్యము కాదు. కామము తన భార్య యందున్న కామము తను రుణముక్తుడవడానికి కారణమవుతుంది. తను పితృరుణం ఎలా తీర్చుకుంటాడు? తాను సంతానాన్ని కని తీర్చుకుంటాడు. ధర్మపత్ని యందు సంతానాన్ని కనడం, ధర్మపత్ని యందు కామం ఉండడం మహోత్తమమైనటువంటి కామం. దాని యందు ఏమీ తప్పు పట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు అమ్మ, నువ్వు కామమును సృష్టించి మమ్మల్ని పాడు చేసింది ఏముంది తల్లి? మహిషి సంహారమునకు అయ్యప్ప స్వామిని సృష్టించడంలో పరమశివుడి మనసు కదిపి రక్షించావమ్మా. మునుల మనసు మన్మధుణ్ణి సృష్టించి కదపడం ఎందుకు? పరమశివుడి మనసు కదిపేటప్పుడు మన్మధుడు పనికిరాడు, తానే కదిపింది. మునుల మనసు కదపడానికి మన్మథ బాణాలు వేయించి కదుపుతోంది. మరి ఇది తప్పు కాదా? కాదు. ఎందుకు కాదో తెలుసా అండి? ధర్మబద్ధమైన కామం చేత మనకి ఎలా పితృరుణం తీరుతోందో, దానివల్ల మనం ఎలా దోషానికి లోను కావట్లేదో, ఆ కామ ప్రచోదనం ఇంకొక చోట చూడకూడని వారిని అలా చూస్తే తప్పు. నీ భార్యను చూస్తే దోషమని శాస్త్రం ఎక్కడ చెప్పింది? దానికేం దోషం లేదు. అలాగే మునులైనటువంటి వారిని ఎందుకు కదపాలి? మునులకి కదపకూడదే మనసు. ఎందుకనంటే వాళ్ళు ఈశ్వరుణ్ణి తెలుసుకుందామని అన్ని వదిలిపెట్టారు సర్వసంగ పరిత్యాగులై. వాళ్ళ మనసులు కదపడం ఏమిటి అంటే, అమ్మవారు మన్మధుడి చేత అలా ఎందుకు కదిపిస్తుంది అంటే, లోకములో ఒక మహాపురుష జననం జరగాలి అని అమ్మవారు ఎప్పుడు అనుకుంటుందో అప్పుడు కదలకూడని సమయంలో వాళ్ళ మనసు కదిలేటట్టు ఆవిడ చేస్తుంది. అలా చెయ్యడం వెనకాతల అమ్మవారి ప్రణాళిక ఉంటుందని గుర్తు. విశ్వామిత్రుడి మనస్సు మేనక యందు కదలకపోతే మీకు అసలు శాకుంతలమన్న నాటకమే లేదు, శకుంతల జననము లేదు. వ్యాసమహర్షి యొక్క మనస్సు ఘృతాచిని చూసినప్పుడు కదలకపోతే శుకమహర్షి యొక్క ఆవిర్భావము లేదు.
ఒక్కొక్క మనసు కదపడం వెనకాతల కేవలము కామము ప్రయోజనము కాదు. అమ్మవారు మహాత్ముల యొక్క మనసును ఎందుకు కదుపుతుందో తెలుసా అండి? వేరొక మహాత్ముడు ఆవిర్భవించాలి. వేరొక మహాత్ముడు ఆవిర్భవిస్తే తప్ప లోకమునకు బోధ జరిగేటటువంటి అవకాశం ఉండదు. లోకమునకు మార్గం చెప్పే అవకాశం ఉండదు. లోకానికి ఆయన్ని స్మరించినంత మాత్రాన పాపాలు పోగొట్టుకునే అవకాశం ఉండదు. భగవత్ తత్వం చెప్పేటటువంటి వాడు లోకంలో దొరకడు. అలాంటి వాడు పుట్టాలంటే, అటువంటి వాడు పుట్టడానికి ఏ తేజస్సు గొప్పదో ఆ తేజస్సు కదలాలంటే ఆ తేజస్సు కదలికకి కామము కారణం అవ్వాలి. ఆ కామమును అమ్మవారు ఆ సమయమునందు అనుగ్రహించి వరంగా కదుపుతుంది మహాత్ముల యొక్క మనసు. కదిపితే మహాపురుష జననం కలుగుతుంది. అందుకే శాస్త్రంలో అంటారు, మహాపురుషుల యొక్క జననమును విచారణ చేయవద్దు. ఏమండి, అదేమిటండి? అగ్నిహోత్రంలో అరణిలోంచి ఒక ఆయన పుట్టడం ఏమిటి? కుండలోంచి ఒక ఆయన పుట్టడం ఏమిటి? ఈ ప్రశ్న వెయ్యవద్దు. అవి అమ్మవారి సంకల్పములు. మహాపురుషుల యొక్క ఆవిర్భావము అమ్మవారు అలా చేయిస్తుంది. అలా చేయిస్తే అలా వచ్చినటువంటి మహాపురుషులే ఈ లోకానికంతటికి మార్గదర్శకత్వం చేయగలిగిన వారై ఉంటారు. నేను ఇప్పుడు మీతో ఒక మాట ప్రస్తావన చేస్తాను, జాగ్రత్తగా వినండి. ధర్మ, అర్థ, కామ, మోక్షములని 4 ఉన్నాయి. ఇందులో మోక్షము యథార్థమునకు పురుషార్థ ప్రయోజనము తప్ప అది మీరు చేసే సాధన కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఒక 8 అడుగుల తాడిచ్చి 2 అడుగుల ముక్కలు కొట్టండి అన్నాను అనుకోండి. మీరు తాడుని 2 అడుగులు 2 అడుగులు 2 అడుగులు గుర్తు పెట్టుకుంటారు. 8 అడుగుల తాడు ముక్క కదండి. ముందు ఒక రాతి మీదకి 2 అడుగుల దగ్గర పెట్టి కత్తితో ఒక్క నరుకు నరికారు. ఇప్పుడు ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 అడుగుల ముక్కలు. ఒక ముక్క వచ్చింది. మళ్ళీ తాడు ఇంకో 2 అడుగులు లాగారు. ఇప్పుడు ఇంకో ముక్క కొట్టారు. ఎన్ని ముక్కలు? 2 అడుగుల ముక్కలు ఎన్ని వస్తాయి? ఇంకోటి వచ్చింది. ఇప్పటికీ మీ దగ్గర 2 అడుగుల ముక్కలు 2 వచ్చాయి. ఎన్ని మాటలు కొట్టారు కత్తితో? 2 మాటలు కొట్టారు. ఇప్పుడు ఇంకా 2 అడుగుల ముక్కలు ఎన్ని రావాలి? 2 రావాలి. మీ దగ్గర ఉన్న తాడు ఎన్ని అడుగులుతుంది? 4 అడుగులుతుంది. ఇప్పుడు మీరు రాతి మీద పెట్టి 2 అడుగుల దగ్గర మళ్ళీ కత్తితో ఇంకో మాట కొట్టారు. ఎన్నో మాట కొట్టారు? 3వ మారు కొట్టారు. ఎన్ని 2 అడుగుల తాడు ముక్కలు వచ్చాయి? 4 వచ్చాయి. 3 సార్లు నరికితే 4 2 అడుగుల తాళ్ళు ముక్కలు వచ్చినట్టే ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇచ్చేస్తుంది. ఈ పురుషార్థాల్ని రెండింటినీ ధర్మంతో ముడేస్తే మోక్షం వస్తుంది. ఎందుకని వస్తుంది అంటే, ఈ 2 లేకుండా నువ్వు బతకడం కష్టం. కాబట్టి వాటిని నిగ్రహించడం, పరిత్యజించడం లోకంలో చాలా కష్టం. నీకు తీసుకొచ్చి సుఖాన్ని ఇస్తూ ఉంటే, ఐశ్వర్యం ఇస్తూ ఉంటే, డబ్బు ఇస్తూ ఉంటే నాకు వద్దు అనగలగడానికి కలేజా ఉండాలి. అది లేనివాడు అలా అనలేడు. చాలా కష్టం. అర్థమునందు పరిత్యాగ బుద్ధి ఏర్పడడం అంటే పూర్ణమైన అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప నువ్వు అలా అనలేవు. డబ్బు కట్టలు చూసేటప్పటికే మనసు కదిలిపోతుంది. కానీ అర్థమునందు త్యాగం చెయ్యలేవు కాబట్టి ధర్మంతో ముడేసుకోవాలి. కామమును త్యాగం చేయలేవు కాబట్టి ధర్మంతో ముడేసుకోవాలి. అసలు నాకు అర్థము వద్దు, కామము వద్దు, 2 వదిలేస్తాను, ధర్మం ఒక్కటి చాలని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడు ఏమయ్యో ఉండాలి? అలా ఎవడైనా అనగలడండి లోకంలో? నాకు కామం అక్కర్లేదండి అంటే, నాకు అసలు భార్య కూడా అక్కర్లేదు, నాకు అసలు బిడ్డలు కూడా అక్కర్లేదు, నేను అసలు స్త్రీ సుఖం అనేటటువంటిది నాకు అక్కర్లేదు, నాకు కోరికలు అన్నవి లేవు, నేను వదిలిపెట్టేస్తున్నాను. అర్థము, అఖండ భూమండలాన్ని, భరతఖండాన్ని అంతటినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు నువ్వు కూర్చోవడం తప్ప సింహాసనంలో ఎవరు లేరు, నువ్వే కూర్చో అని అన్ని విధాల అధికారం ఉన్న నాకు అక్కర్లేని సింహాసనం వదిలేయాలనుకోండి. ఈ అర్ధపరిత్యాగానికి, కామపరిత్యాగానికి ఎంత దమ్ముండాలి, ఎంత త్యాగబుద్ధి ఉండాలి. ధర్మం ఒక్కటే కావాలి, 2 నాకు వద్దు అనగలగాలంటే. అలా అనగలిగిన మొనగాడు ఒకడు లోకంలో ఉన్నాడా? ఉన్నాడు. ఆయనే భీష్మాచార్యుడు. అర్ధపరిత్యాగం, కామపరిత్యాగం చేశాడు జీవితంలో. 2 వదిలి ధర్మాన్ని ఒక్కదాన్ని పట్టుకున్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి. భీష్ముడి యొక్క జీవితంలో పెద్ద రహస్యం అది. ఇది రావడానికి, ఇటువంటి భీష్ముడు రావడానికి అమ్మవారు సర్వారుణ అయి ఎక్కడ కదిపింది ఆ కామాన్నంత ఉత్తమంగా? ఎవరి మనసు కదిపితే రావాలి ఇంత ధర్మాత్ముడు అంటే? ధర్మము ఆలంబనంగా రావాలి. ఇప్పుడు భీష్ముడు వస్తే అర్ధకామములను తిరస్కరిస్తూ ఉండాలి. జీవితంలో ధర్మాన్ని పట్టుకోవాలి. ఇంత ధర్మాన్ని పట్టుకోవాలంటే మహాధర్మాత్ముడైన వాడికి కామం కలగాలి.
అది మామూలుగా కలిగింది అనుకోండి, ఆయన భార్య ఎందు ఆయన బిడ్డల్ని కండం పెద్ద విశేషం ఏం కాదు. మహాత్ముడి జననమునకు హేతు అయి ఉండాలి అంటే ఆయన ఎంచుకున్న క్షేత్రం కాకుండా వేరొక సుక్షేత్రాన్ని కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఎలా నడవాలి? అమ్మవారి సంకల్పం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇది నిజమైన సర్వారుణ. ఇప్పుడు ఇందులోకి మహాపురుషుల జననములన్నీ వెళ్ళిపోతాయి. ఒకానొకనాడు ఇక్ష్వాకు వంశంలో ఒక మహాపురుషుడైనటువంటి ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఆ ఇక్ష్వాకు వంశ మహాభిషుడు. ఆ మహాభిషుడనబడేటటువంటి చక్రవర్తి చాలా గొప్ప ధర్మాత్ముడు. ఆయన ఆ రోజుల్లో ఆయనకున్న ఉపాసన బలంతో చతుర్ముఖ బ్రహ్మగారి సభలోకి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారు కూర్చునున్నారు, అందరూ కూర్చునున్నారు. అందులో దేవతలు, దిక్పాలకులు అందరూ కూర్చున్నారు. బ్రహ్మగారి సభ యందు కామవాసనలు ఉండవు. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేకాని పురాణానికి వెళ్ళి మొదటి వరుసలో కూర్చుని నిద్రపోకూడదు. నిద్ర వచ్చేస్తుంది అనుకుంటే ముందు వరుసల్లో కూర్చోకూడదు కదండి. అంతేకాని నిద్రపోయేటటువంటి సమయంలో బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోకుండా తెలివేసి ఉండి పచారులు చేయకూడదు. ఎందుకు పచారులు చేయకూడదు అంటే నేను చెప్పట్లేదు, విదురుడు చెప్పాడు. 4 లక్షణాలు ఉంటే రాత్రి నిద్ర పట్టదన్నాడు. 1 దీర్ఘవ్యాధి, నీకేదో వ్యాధి ఉండాలి, నిద్ర పట్టదు. 2 నీకు ఎవరి మీదో మనసు ఉండిపోయింది, ఆ మనసు తీరక రాత్రిళ్ళు పొడి చేస్తూ ఉంటుంది, ఆ కోరిక జ్ఞాపకానికి వచ్చి నీకు నిద్ర పట్టదు. 3 నువ్వు దొంగవై ఉండాలి, దొంగతనాలు చేసే అలవాటు ఉంటే రాత్రి నిద్రపోవడం. 4 నీది కానిది నీదిగా ఎలా చేసుకుందామన్న అర్ధలుబ్ధత్వం ఉండాలి. అందుకే నాది కానిది నాది ఎలా చేసుకుందామని ఆలోచనలు చేసేవాడు నిద్రపోకుండా దొల్లుతూ ఉంటాడు అటు ఇటు. రాత్రి నిద్ర పట్టనటువంటి ధృతరాష్ట్రుడి విదురుణ్ణి పిలిచి, నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి మాటలు చెప్పన్నాడు. రాత్రి నిద్ర పట్టని వాళ్ళు 4 ఉంటారు, నువ్వు ఏ జాతికి చెందినవాడివి చెప్పు, తర్వాత చెప్తాను మంచి మాటలు అన్నాడు. ఎవ్వరు లేరు కదా అని ధృతరాష్ట్రుడు అన్నాడు, నిజం చెప్పకపోవడం ఏం తమ్ముడా, 4వ జాతి వాడిని రా, నాది కాంది నాది చేసుకుందామని చూస్తుంటా, పాండవుల రాజ్యాన్ని నా కొడుకులకు ఇద్దామనుకుంటుంటాను, అందుకే నిద్ర పట్టదు, అందుకు మంచి మాటలు చెప్పన్నాడు. ఆయన చెప్పేవాడు అనుకోండి, సత్సంగ ప్రభావం చేత ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చారండి, దివ్యనేత్రాలు ఇచ్చి. బతుకులో ఏం లేకపోయినా సత్సంగం అన్నా ఉండాలి, మంచి ఆయనతో స్నేహమన్నా ఉండాలి జీవితంలో. ఆయన మిమ్మల్ని గుర్తుపట్టాలి, మిమ్మల్ని చూడగానే పేరుతో పిలిచి రండి రండి అనగలగాలి. అలా అయినా కూడా జీవితంలో అదృష్టం లేకపోతే ఇంకా బతికెడాలి. ఇంకెందుకు ఆ బతుకు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ మహానుభావుడు మహాభిషుడు బ్రహ్మగారి సభలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కామ వాసనలు ఉండవు. అమ్మవారు కదుపుతోంది, ఒక మహాపురుష జననం చేయించాలి. ఈయన ఎదురుగుండా గంగాదేవి ఇలా వెడుతోంది సభలోకి. ఆవిడ పవిట కొంగి ఈయనకి తగిలేదు. ఎటువంటి చక్రవర్తి అండి ఆయన? మహాధర్మాత్ముడు. అలా తగిలితే అమ్మవారి పవిట అనుకుంటాడంతే తప్ప అలా ఆశించేవాడు కాడు. చిత్రం ఏమిటంటే ఆయనకి కామ ప్రచోదనం అయింది. ఎక్కడ కామవాసనలు ఉండవో బ్రహ్మగారి సభలో. ఇది అమ్మవారు అని గుర్తుపట్టాలి మీరు, ఇది సర్వారుణ. ఇప్పుడు ఆయన గంగ వంక తమకంగా చూశాడు. గంగ ఎలా చూడాలి? ఏంటి ఆ చూపు అన్నట్టు చూడాలి. ఆవిడ తమకంతో చూసింది. ఇది అమ్మవారి అనుగ్రహం. అంటే ఆవిడ ఒక కొత్త క్షేత్రాన్ని కూరుస్తోంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటుంటే వీళ్ళిద్దరి మీద ఎవరు చూపు పడింది? బ్రహ్మగారి చూపు పడింది. బ్రహ్మగారి చూపు ఎలా పడింది? కామము పట్ల అసహ్యమైన క్రోధంతో పడింది. చూశారు చమత్కారం? అక్కడేం పుట్టించింది? క్రోధం పుట్టించింది. ఇక్కడేం పుట్టించింది? కామం పుట్టించింది. కదుపుతోంది. ఇప్పటికి 3 కదిపింది. 2 ఓలా కలిపింది, 1 ఓలా కదిపింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? బ్రహ్మవాక్కు సత్యం. ఆయన నోటి వెంటో మాట వచ్చేసింది. మీరిద్దరూ ఈ సభలో ఎలా ఉండకూడదో అలా ఉన్నారు కాబట్టి, కామంతో చూసుకున్నారు కాబట్టి మీకు శిక్ష వేస్తున్నాను, మనుష్యలోకాల్లో జన్మించండి అన్నాడు. మనుష్యలోకాల్లో జన్మించండి అన్నాడు కానీ ఫలానా చోట పుట్టండి అనలేదు. ఇప్పుడు వీళ్ళకి స్వేచ్ఛ ఏమొచ్చింది? ఎక్కడ పుట్టచ్చో వీళ్ళు వెతుక్కోవాలి. చూశారా గమ్మత్తు అమ్మవారిది? ఆ మాట బ్రహ్మగారితో అనిపించలేదు. నువ్వు బండవైపుడుండు, రాయి వైపుడుండు, ఫలానా వాడికి జన్మించు అనలేదు ఆవిడ. నీవు భూలోకమునందు జన్మించు అనిపించింది. ఇప్పుడు వెంటనే ఇంకా బ్రహ్మవాక్కు సత్యం తప్పకుండా జరిగిపోతుంది. వీళ్ళిద్దరికీ వెంటనే అన్వేషణ ఏమిటంటే ఎంత తొందరగా వెనక్కి వచ్చేద్దాం. తొందరగా వెనక్కి వచ్చేయాలంటే ఏం చేయాలి? తొందరగా మనుష్య జన్మ ఎత్తి వెనక్కి వచ్చేయాలి.
తొందరగా మనుష్య జన్మ వ్యక్తి వెనక్కి రావడానికి ఇబ్బంది ఎక్కడుంది? ఎక్కడో అక్కడ పుట్టేయచ్చు. ఎక్కడో అక్కడ పుట్టేసిన తర్వాత వాడు అధర్మాత్ముడై వాడి క్షేత్రమునందు పుట్టడం వల్ల వీణ కూడా అధర్మాత్ముడైపోయాడు అనుకోండి, ఇంకా జన్మ చాలా కాలం కొనసాగుతుంది చేసిన అధర్మానికి. ధర్మాత్ముడి కడుపున పుట్టాడు అనుకోండి, ధర్మమునందే ఉన్నాడు కాబట్టి మళ్ళీ తొందరగా వెనక్కి వచ్చేస్తాడు ఆ జన్మతో సరి. కాబట్టి ఇప్పుడు పరమధర్మాత్ముడైన వాడు ఎక్కడున్నాడు రా, ఆయన కడుపున పుడదామని మహాభిషుడు వెతుక్కుంటున్నాడు. మహాత్ముడైనటువంటి వాడికి కొడుకుగా ఈయన ఎక్కడ పుడతాడో ఆయనకి కోడలుగా నేనెడదామని గంగాదేవి వెతుక్కుంటుంది. చూసారా విచిత్రం? ఇద్దరూ వెతుక్కుంటున్నారు, ఇద్దరూ ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఆ కాలంలో ఒక చిత్రం జరిగింది. అప్పుడు పురువంశంలో పుట్టినటువంటి ప్రతీపనుడు అనబడేటటువంటి ఒక మహారాజు, ఆయన గొప్ప ధర్మాత్ముడు, ఇంకంతా ఇంత ధర్మం కాదు. ఆయనకి బిడ్డలు లేరు. ఆయన గంగా తీరంలో కూర్చుని సూర్యోపాసన చేస్తున్నారు. చేస్తుంటే గంగాదేవి వెళ్ళి అసలు ఈయన ధర్మం ఏమిటో చూడాలనుకుంది. మహాసౌందర్య రాశిగా ఇంత ధర్మాత్ముడు అంటారు కదా, ఇంత ధర్మాత్ముడు కాబట్టి ఇతనికి కొడుకు పుడితే మహాధర్మాత్ముడే పుడతాడు, ఇతని ధర్మాన్ని చూద్దాం అసలు అనుకుంది. ఆవిడికి తెలియకేంటి ధర్మం ఏమిటో. ఆవిడ వెళ్ళి గభాలన ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రతీపనుడి యొక్క కుడి తొడ మీద కూర్చుంది. ఆయన బహిర్ముఖుడయ్యాడు. మహాసౌందర్య రాశి అయిన ఈవిడ వంక చూశాడు. ఎందుకు కూర్చున్నావు, నా తొడ మీద నీ కోరికేమి అని అడిగాడు. నీవు మహాధర్మాత్ముడవు కనుక నేను నీకు భార్యనవుదాం అనుకుంటున్నాను అంది ఆవిడ. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపట్టాలి, నిజంగా ఆవిడ ప్రతీపనుడికి భార్య అవుదాం అనుకుందనుకోండి, ఆవిడ శాపం పోతుందా? పోదు. ఎందుకని ఇంకా మహాభిషుడు పుట్టలేదు. మహాభిషుడు పుడితే కదా, మహాభిషుడికి భార్య అయితే కదా పోయేది. కాబట్టి ఇప్పుడు ఆవిడ నిజంగా భార్య అవుదామని రాలేదు. ఈయన చాలా ధర్మాత్ముడే అని నిర్ణయం చేసుకోవడానికి వచ్చింది. అలా నిర్ణయం చేసుకుంటే ఏమవచ్చు, మహాభిషుడికి చెప్పచ్చు ఈయనకి కొడుగ్గా పుట్టవయా, అప్పుడు నేను నీకు భార్యగా వస్తానని కదండి. ఇద్దరిది అదే కదా ప్రయత్నం. అందుకని వెళ్ళి కుడితొడ మీద కూర్చుంది. ఈయన ఎంత ధర్మాత్ముడో చూడండి, నీకు వంశాన్ని ఇస్తాను అంది ఆవిడ. అతను కొడుకుల కోసమే చూస్తున్నాడు. కానీ ఈవిడ వంక చూసి అన్నాడు, స్థితా దక్షిణమూరుమ్మే సమాశ్లిష్యిత భామిని అపత్యానాం శ్మశానాంచ స్థానం విద్ధి శుచిస్మితే అన్నాడు. చక్కటి నవ్వు నవ్వుతున్న ఓ పిల్ల, నువ్వు వచ్చి నా కుడితొడ మీద కూర్చున్నావు. కుడితొడ మీద కూర్చునే అధికారం లోకంలో ఇద్దరికే ఉంది. ఒకరు కూతురు కూర్చోవాలి, తప్పితే కోడలు కూర్చోవాలి. కూతురు కానీ కోడలు కానీ మామగారి కుడితొడ మీద కూర్చోవచ్చు, తండ్రితో సమానం, తండ్రియే కాబట్టి. కోడలికి తండ్రి హోదాయే ఆ సమయంలో, కూతురికి ఎప్పుడూ తండ్రి. కాబట్టి కుడితొడ కేవలము కూతురికి కోడలికే నిర్దేశింపబడింది. భార్య ఎప్పుడూ ఎడమతొడ మీదే కూర్చోవాలి. నువ్వు నా కుడితొడ మీద కూర్చుని నన్ను భార్యని చేసుకోమని అడిగావు, నువ్వు నా కోడలివి అవుతావు అన్నాడు. ఇంతటి ధర్మాత్ముడు నిశ్చయించుకున్నాడు. ఆ మాట అన్నావు కనుక నీ కొడుక్కి నన్ను భార్యని చేసుకోమని చెప్పు. ఏమని చెప్పనన్నాడు. నీకో కొడుకు పుడతాడులే. పుట్టినప్పుడు ఆయనకి ఏం చెప్తామంటే, మహాధర్మాత్ముడు కనుక గంగానది ఒడ్డున ఓ పిల్ల కనబడుతుందిరా, మీ నాన్న వరం ఇచ్చాడంటుంది, నన్ను వెంటనే చేసేసుకోమని చెప్పు. చెప్పినప్పుడు ఓ మాట చెప్పు, నేనేం చెప్తే చేయమని చెప్పు, నాకు అడ్డ మాట్లాడద్దని చెప్పండి. అలాగేనన్నాడు. అయిపోయింది. ఎవరికి కొడుకుగా పుట్టాలో తెలిసిపోయింది కదండి. అందుకని ప్రతీపన మహారాజు గారికి కొడుకుగా మహానుభావుడైనటువంటి మహాభిషుడు జన్మించాడు. జన్మించినది మొదలుగా ధర్మాత్ముడి యొక్క తేజస్సులోంచి వచ్చాడు కాబట్టి పరమధర్మాత్ముడై గొప్ప సిద్ధపురుషుడయ్యాడు. ఎటువంటి సిద్ధపురుషుడయ్యాడో తెలుసా అండి ఆయనకి? యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం ససుఖమశ్నుతే పునర్యువాచ భవతి తస్మాత్తం శంతనుం విదుహు అన్నారు మహాభారతంలో. ఆయన గురించి చెప్తూ, వృద్ధులైపోయినటువంటి వారు జరాభారంతో బాధపడుతూ ఆయన దగ్గరికి వస్తే, ఆ శంతన మహారాజు గారి దగ్గరికి ఆయన రెండు చేతులతో ఇలా తడిమితే ఆయన వృద్ధాప్యం పోయేదిట, పోయి యవనం వచ్చేసేదిట. అంతటి గొప్ప సిద్ధపురుషుడైపోయారు. ఎవరు? బ్రహ్మగారి చేత శపింపబడినటువంటి మహాభిషుడు ఇప్పుడు ఈయనకి కుమారుడుగా పుట్టడం వల్ల ప్రతీపన మహారాజు గారికి కొడుకుగా పుట్టి ఇంత శక్తిని పొంది శంతన మహారాజు అన్న పేరుతో పుట్టాడు. ఇప్పుడు ఈ శంతన మహారాజు గారికే గంగ భార్యగా రావాలి. ఎవరికి నేను కోడలుగా వెడుతున్నానో తెలిసిపోయింది, మహాభిషుడు ఎక్కడ పుడుతున్నాడో తెలిసిపోయింది. కొడుకుగా ఆయనకి భార్యనైపోతే నా శాపం పోతుందని సంతోషంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతూ ఉంటే చిత్రం ఏమిటంటే, వసువులు ఏడుస్తూ ఎదురొచ్చారు. వాళ్ళు అష్టవసువులు 8 మంది. ఎందుకు ఏడుస్తున్నారు అంది.
అబ్బాయి ఏం లేదమ్మా, మాకో దిక్కుమాలిన శాపం వచ్చింది, అందుకని నువ్వు ఒక్క అనుగ్రహిస్తావా, మమ్మల్ని నీ కడుపున కట్టావా అని అడిగారు. ఇది కూడా ఏదో బాగానే ఉంది, ఎలాగో ఆయనకి భార్య అవ్వాలి కదా, వీళ్ళని కనేస్తే ఇంకో ఉపకారం చేసి పెట్టేసినట్టు అయిపోతుంది, పోన్లే కనేస్తాను కానీ అసలు మీరెందుకు పుడుతున్నారు మళ్ళీ భూలోకంలో అని అడిగింది. ఏమీ లేదమ్మా, మేము అష్టవసువులం కదా, యనమండుగురం ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాం భార్యలతో. కింద వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమంలో కామధేనువు కనపడింది. ఇందులో 8వ వాడైనటువంటి ద్యు యొక్క భార్య ఆ కామధేనువు కావాలంది. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేరు కదా అని యనమండుగురం వసువులం కదా, ఏం చెయ్యగలడు లేని కామధేనువుని అపహరించి వెళ్ళిపోయాం. వశిష్ఠుడు తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. కామధేనువు కనపడకపోతే దివ్య దృష్టితో చూశాడు. అష్టవసువులు అపహరించారు. ఎవరు లోకంలో ధర్మాన్ని నిలబెట్టాలో, ఎవరు పితృలోకానికి చెందినవారో వారే ధర్మం తప్పారు. ధర్మం తప్పారు కాబట్టి భూలోకంలో పుట్టండి అని శాపం ఇచ్చాడు. మా తేజస్సులు క్షీణించిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాం. ఆయన అన్నాడు, మళ్ళీ అమ్మవారి అనుగ్రహం ఎటువైపుకి వస్తుందో చూడండి. ఇప్పుడు వశిష్ఠుడి నోటి వెంట వస్తోంది ఏమని, 7 మీలో 7 పుట్టగానే శరీరం వదిలిపెట్టేయండి, వెనక్కి వచ్చేయండి. 8వ వాడు ద్యూ కదూ, భార్య కోసం కామధేనువుని అసలు అపహరింపచేశాడు. వాడు మాత్రం అంత వెంటనే రావడానికి ఒప్పుకోను. వాడు మాత్రం దీర్ఘకాలం భూమండలం మీద ఉంటాడు. కానీ ఒక వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం వరం పొందుతాడు, మహాతేజోవంతుడవుతాడు. ధర్మము అన్న మాటకు అనుమానం వస్తే ఆయన చెప్పిన మాటలు చూసుకోవడమే లోకంలో. లోకమంతా ధర్మముతో అర్ధకామాలు ముడేస్తుంది. అర్ధకామాల్ని వదిలేసి ధర్మాన్ని పట్టుకుని విరాజిల్లిన మహాపురుషుడవుతాడు. అటువంటి మహాపురుషుడై లోకంలో జన్మిస్తాడు ఆ ద్యు. తదనంతరము శరీర పరిత్యాగం చేసి మళ్ళీ వసువుల్లో ఒకడిగా వచ్చేస్తాడు. కాబట్టి మీరు యనమండుగురు మంచి క్షేత్రాన్ని చూసుకుని జన్మించండి అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఎవరి కడుపున పుట్టాలో చెప్పలేదు. అమ్మవారి యొక్క శక్తిని వెనకాతల సర్వారుణ ఒక్క భీష్మ జననానికి ఆవిడ ఇంతమందిని కలుపుతోంది. ఇప్పుడు అందుకుని ఏడుస్తున్నామమ్మా, మేము ఎవరి కడుపున పుట్టాలి, నీ కడుపున పుడతాం. మా 8వ వాడు ఎలాగో పుట్టి చాలా కాలం బతకాలి, మేము 7 పుట్టగానే తీసుకొచ్చి గంగలో పారేస్తే మాకు శాప విమోచనం అయిపోతుంది. అందుకని తల్లి నీ కడుపున పుడతాం, సామాన్య మానవ స్త్రీ కడుపున పుట్టడం ఇష్టం లేదు, నీ కడుపున పుడతాం, వెంటనే గంగలో పారేస్తే మేము చచ్చిపోయి మళ్ళీ మా శాపం పూర్తయిపోతుంది, మళ్ళీ మేము వసూలం అయిపోతాం, కాబట్టి అలా అనుగ్రహిస్తావా అన్నారు. ఆవిడంది, ఎలాగో నేను భూలోకానికి వెళ్ళాలి, శంతన మహారాజు గారిని పెళ్లి చేసుకోవాలిగా, ఓ పని అయిపోతుంది, వీళ్ళు యనమండుగురిని కనేస్తే వచ్చే గొడవ ఉంది, కాబట్టి కనేస్తాను, అలాగే నా కడుపులో కనేస్తానులేండి మిమ్మల్ని. వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అంటే శాప విమోచనానికి అమ్మవారు వాళ్ళకి గంగా గర్భాన్ని అనుగ్రహించింది. ఇప్పుడు ఒకానొక రోజున శంతన మహారాజు గారు వేటకొచ్చాడు. గంగమ్మ ఒడ్డున కనపడింది. కనపడి, ఏమయ్యా మీ తండ్రి మాట ఇచ్చాడు, మీ తండ్రికి ఇచ్చిన మాట, మీ తండ్రి నాకు ఇచ్చిన మాట గుర్తు చేస్తే నా కొడుకు నిన్ను చేపడతాడన్నాడు. మీ తండ్రి నన్ను తన కోడలిగా చేసుకుంటానన్నాడు, నన్ను పరిగ్రహించు అంది. ఆయన అన్నాడు, ఈ మాట మా తండ్రి నాతో చెప్పాడు శరీరం వదిలిపెట్టక ముందు, కాబట్టి తండ్రి మాట నిలబెడతాను, ధర్మాత్ముడు కదండి, నిన్ను భార్యగా స్వీకరిస్తాను. ఆవిడంది, స్వీకరించు, కానీ ఒక్క షరతు, యచ్చకుర్యామహంకార్యం, నువ్వు మాత్రం ననిషేధత్వయా రాజన్ నవక్తవ్యం తథాప్రియం. నువ్వు నేను ఏ పని చేసినా నువ్వు ఒప్పుకోవాలి. ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడగనంత కాలమే నీతో ఉంటాను, నువ్వు అడిగితే మాత్రం నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఏమిటి పెద్ద గొడవ వచ్చి పడింది, మా నాన్నగారి మాట నిలబెట్టాను, పెళ్లి చేసుకుంటాను, ఏం చేస్తుంది మహా అయితే, ఏవో చేస్తూ ఉంటుంది, నాకు నచ్చని రోజున ఎందుకు అలా చేసామంటాను, వెళ్ళిపోతుంది, నాకు నచ్చితే నచ్చిన నాళ్ళు ఉంటుంది అనుకున్నాడు. ఎంత దూరం పెడుతుందో ఆయన ఊహించలేదు. ఇప్పుడు ఆవిడ ఇంటికి వచ్చింది, ఏడాదికి ఓ బిడ్డ పుడుతున్నాడు. పుట్టగానే ఆవిడ ఏం చేస్తుందంటే ఆ పిల్లాన్ని తీసుకుని గంగ ఒడ్డుకి వెళ్ళి పిల్లాన్ని గంగలో పారేస్తుంది. ఇప్పుడు ఈయనకి ఆ వరం ఇవ్వడం ఖేదమైంది శంకర మహారాజు గారికి. కొడుకులు పోతున్నారు, ఎందుకు అలా చేస్తున్నావంటే వెళ్ళిపోతుంది. యచ్చకుర్యామహంకార్యం ననిషేధస్వయా రాజన్, నువ్వు అడ్డు పెట్టకూడదు. అప్పుడు ఏదో అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని నేను ఊహించానా. అందుని ఇప్పుడు వ్యామోహం ప్రబలింది గంగయ్యందు. 7 కాన్పులు ఉపేక్ష వహించాడు, పిల్లల్ని తీసుకెళ్లి పడేసిన. ఎందుకని? శాప విమోచనం అయిపోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం, 7 వెళ్ళిపోవాలి వసువులుగా. 8వ పిల్లాడు పుట్టాడు. పుట్టినప్పుడు ఇహ ఉండలేకపోయాడు. ఎందుకని? ఇప్పుడు వశిష్ఠ మహర్షి వాక్కు
చతుర్ముఖ బ్రహ్మగారి వాక్కు, అమ్మవారి సంకల్పం ఇన్ని ఫలించి భీష్మాచార్యుల వారి ఈ భూమి మీద నడయాడాలి. అందుకని అడిగేశాడు, నువ్వు ఆడదానివా, పిశాచానివా, ఎవరైనా బిడ్డల్ని పెంచుకుంటారు, బిడ్డల్ని గంగపాలు చేస్తున్నావు, ఇదేం పనే అన్నాడు. అన్నావా, వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో, పిల్లాన్ని ఇచ్చే అన్నాడు. పిచ్చి రాజా, నేను గంగని, నువ్వు మహాభిషుడివి, ఈ బిడ్డని పెంచి పెద్ద చేసి యోగ్యుణ్ణి చేసి నీకు అప్పజెప్పేస్తాను. నాతో అందుకు తీసుకెళ్తున్నాను. ఈ పిల్లవాడు నీ పిల్లవాడుగానే పిలువబడతాడు, కానీ నాకు కొడుకుగా పుట్టాడు కాబట్టి నా కోరిక ఏమిటంటే అతన్ని గాంగేయుడు అని పిలుస్తారు నా పేరు మీద అని తనతో తీసుకెళ్ళిపోయింది. మర్చిపోయాడు ఇంకా బాధ. రాజు ధర్మాత్ముడై రాజ్యం చేస్తున్నాడు. 24 సంవత్సరముల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒక రోజున మళ్ళీ గంగ జ్ఞాపకానికి వచ్చింది. నువ్వు స్మరిస్తే వస్తానంది. ఓసారి మళ్ళీ అలా గంగ ఒడ్డుకి వెళ్ళాడు. నీళ్లు లేవు, గంగ అంతా ఎండిపోయింది. ఏదో సన్నటి ధార వెడుతోంది. అరే గంగ ఎండిపోవడం ఏమిట్రా, గంగ ఎండిపోదు కదా, ఇలా ఎందుకు జరిగింది? నిన్నటి వరకు మన రాజ్యంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, అకస్మాత్తుగా ఇవాళ గంగ ఎండిపోవడం ఏంటి, ఎందుకు వచ్చింది ఈ ఉపద్రవం అని గంగ ఒడ్డున గుర్రం మీద ముందుకెళ్ళాడు. ఒక పిల్లవాడు తన నారాచ బాణములతో గంగ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసాడు, ప్రవాహం వెళ్లకుండా. తెల్లబోయాడు, ఎవర్రా ఈ పిల్లాడని. తేజోంశతో ప్రకాశించిపోతున్నాడు. ఆ పిల్లాన్ని చూడగానే గుండెల్లోంచి ఏదో ప్రేమ ఉప్పొంగిపోయింది. పిల్లవాడా, ఎవరు నువ్వు అన్నాడు. తెల్లటి బట్టలతో గంగ పైకొచ్చింది. రాజా, నీ కుమారుడే అంది. ఈ పిల్లవాడు నీ పిల్లవాడే, గాంగేయుడు, దేవవ్రతుడు అని పేరు కలిగినటువంటి వాడు. వశిష్ఠ మహర్షి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు. పరశురాముడు సాక్షాత్ గురువు. ధనుర్విద్యలో ఈ పిల్లవాడిని మించిన పిల్లవాడు లేడు. ఈ పిల్లవాడిని నీకు అప్పజెప్పేస్తున్నాను, హాయిగా నీ వంశాన్ని ఉద్ధరించుకోమని గంగా పిల్లవాడిని శంతనమహారాజు గారికి అప్పజెప్పింది. చక్కగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. హాయిగా సంతోషంగా కాలం గడిచిపోతాను. ఇక్కడే మహాభారతంలో ఒక పెద్ద ధర్మ సూక్ష్మం. అంటే శంతన మహారాజు ఇలా ప్రవర్తించచ్చా అని మీరు అనుకుంటారు. అమ్మవారు ఎప్పుడైనా నాతో మహాభారతం చెప్పిస్తే అప్పుడు నేను ఈ ధర్మ సూక్ష్మాలు బాగా వివరంగా చెప్తాను. ఎందుకంటే ఇవాళ సభలో నేను ఈ ధర్మ సూక్ష్మాలతో ఇంకా ఒక పర్వంలోంచో పర్వంలోకి వెళ్ళిపోతే ఇది ఎప్పటికీ పూర్తవదు. శివరాత్రిలో మనం ఇలా కూర్చోవాలి, భీష్మ ఏకాదశి పూటాను. అందుకని అక్కడ వరకే వినండి. శంతన మహారాజు ఒక రోజున ఆయన్ని పిలిచి అన్నాడు దేవవ్రతుణ్ణి, ఒక్క కొడుకు కాడు, ఒక్క కన్ను కాదు, కాబట్టి నాకు ఇంకా కొడుకులుంటే బావుణ్ణు అన్నాడు. నిజమే నాన్నగారు అన్నాడు దేవవ్రతుడు. ఈయన శంతన మహారాజు గారు వేటకెళ్ళాడు. అక్కడ యోజన గంధి కనపడింది. ఆవిడ పేరు సత్యవతి. మళ్ళీ ఆవిడ జననం చాలా చిత్రమైనటువంటి జననం కాబట్టి ఆవిడ యోజన గంధి. అమ్మవారు కదిపిందండి ఇవన్నీ. వీళ్ళందరూ తేజోంశలు. అందుకే ఆవిడ కడుపున వ్యాసుడు పుట్టాడు. ఎటువంటి వారిని తీసుకొచ్చి కలుపుతోందో చూడండి. ఒక చోటికి ఆ తల్లి అనుగ్రహం అండి, పుష్పగుచ్చం కలిపినట్టు కలుపుతుంది. ఇది సర్వారుణ అంటే అసలు అర్థం. కాబట్టి ఇప్పుడు ఈయన సత్యవతీదేవిని చూశాడు, మరులు కొన్నాడు. అంతఃపురానికి వచ్చేసాడు, దిగాలుగా ఉంటున్నాడు. ఇంట్లో 26 ఏళ్ల కొడుకు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఏం బాగుంటుంది, పిల్లాడికి పెళ్లిడి సంబంధాలు చూసే వయస్సు. మంత్రులు అడిగారు, ప్రభు ఎందుకు అలా ఉంటున్నారని. సత్యవతీదేవిని చూశానయా, ఆవిడ్ని చేసుకోవాలనుంది అన్నాడు. తండ్రి ఎందుకు అలా బాధపడుతున్నాడని మంత్రుల్ని కొడుకు అడిగాడు. మీ నాన్నకి సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుంది అన్నారు. ఈయనే వెళ్ళాడు సత్యవతీదేవి దగ్గరికి. మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, అది భీష్ముడు పెళ్లి చేసుకోవలసిన వయస్సు. సమస్త రాజ్యానికి ఉత్తరాధికారి, అఖండ భూమండలానికి, భరత ఖండానికి అంతటికీ ఏకైక సింహాసనం, కురు సామ్రాజ్యం, చక్రవర్తి. శంతన మహారాజు గారి తర్వాత భీష్ముడే దానికి అధిపతి, దానికి అధికారి, ఉత్తరాధికారి. ఒక్కడే కొడుకు. ఇటువంటి భీష్ముడు దాశరాజుని అడిగాడు సత్యవతీదేవి తండ్రిని, నీ కూతుర్ని మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయని. తండ్రి కొడుకు పెళ్లి మాటలాడాలి, కొడుకు తండ్రి పెళ్లి మాటలాడాడు. అయితే ఆయన అన్నాడు, ఇస్తాను, కానీ నా కూతురికి పుట్టబోయే సంతానానికి రాజ్యం ఇస్తారా అని అడిగాడు. ఇది ఇంతకు ముందు అడిగాడు శంతనుణ్ణి. భీష్ముడు ఉన్నాడు, ఎలా ఇచ్చేస్తాను, తప్పు కదా అని వెనక్కి వెళ్ళిపోయాడు శంతనుడు. ఇప్పుడు ఈయనన్నాడు, తప్పకుండా ఈ క్షణంలోనే త్రికరణ శుద్ధిగా పంచభూతముల సాక్షిగా నేను ఈ సామ్రాజ్యాన్నంతటినీ పరిత్యాగం చేసేస్తున్నాను. నా జీవిత కాలంలో నేను సింహాసనం మీద కూర్చుని పరిపాలన చెయ్యను. నీ కుమార్తె కడుపున పుట్టిన వారికి సింహాసనము దక్కుగాక, ఎవరనగలరు ఈ మాట? అర్ధపరిత్యాగం చేశాడు భీష్ముడు. అసలు ఇదే చేయరు. దాశరాజు అన్నాడు, నువ్వు చేశావు, రేపు నీ కొడుకులు పుడతారు,
నీ కొడుకులు మహా తేజోవంతులవుతారు, ఎందుకంటే నువ్వు అటువంటి వాడివి. రేపు నా బిడ్డకంత తేజోవంతులు పుట్టకపోతే, ముందు పుట్టిన వాడి బిడ్డలు వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి దానికి పుట్టిన బిడ్డలు వీళ్ళు, వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకున్నప్పుడు నీ బిడ్డలు గెలిస్తే నా కూతురు బిడ్డలు మసైపోతారు సరికదా, రాజ్యాధికారం రాదు. అందుకని నువ్వన్న మాటకి నీ బిడ్డలు కట్టుబడతారని నమ్మకం ఏంటన్నాడు. అలా అన్నావు కాబట్టి నేను అసలు కామపరిత్యాగం చేస్తున్నాను, నా జీవిత పర్యంతం నేను అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటాను, నేను అసలు స్త్రీ సుఖాన్ని కోరను, సంసారము చెయ్యను, నేను అసలు బిడ్డల్ని కనను అన్నాడు. ప్రపంచంలో తండ్రి కోసం అర్ధత్యాగం కామత్యాగం రెండు నిండు యవ్వనంలో ఇంతటి పరాక్రమశాలి చేసినటువంటి ఘట్టం అంటూ ఉంటే ఒక్క భీష్ముడికే దక్కింది. ఈ మాటలు అని ప్రతిజ్ఞ చేశాడు, నా జీవితంలో ఇక సింహాసనం అధిష్ఠించను, నా జీవితంలో బిడ్డల్ని కన్నం, స్త్రీ సుఖాన్ని అపేక్షించను. పైనుంచి దేవతలందరూ పుష్పవృష్టి కురిపించి ఇక నుంచి ఈయన భీష్ముడు అనబడతాడు, భీష్మించాడు కనుక. అర్ధకామముల యందు భీష్మించిన వాడు లోకంలో లేడు, ఈయనొక్కడే ఇలా భీష్మించినవాడు. తనదైన దాన్ని పరిత్యాగం చేసేశాడు కాబట్టి ఈయన్ని భీష్మ అని పిలుస్తున్నామన్నారు. మహాభారతం వింటే మీరు తెల్లపోతారు. సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళి రథం ఎక్కమని అడిగాడు. ఏమని పిలిచాడో తెలుసా అండి? అమ్మా అని పిలిచాడు. ఆ వయస్సులో పిలిచి సత్యవతీదేవిని కూర్చోబెట్టుకుని అంతఃపురానికి తీసుకెళ్లి తండ్రికి కళ్యాణం చేశాడు. తండ్రికి వివాహం చేస్తే శంతన మహారాజు పొంగిపోయి, నీ వంటి ధర్మాత్ముడు ఎక్కడుంటాడు రా, నీకు వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం అన్నాడు. అది శాపమో తెలియదు, వరమో తెలియదు లోకంలో, నువ్వు కోరుకున్నప్పుడే మరణం అన్నాడు. ఆ జీవితానికి అర్థము లేదు, ఆ అర్థం అంటే ఆ జీవితానికి అర్థ ప్రమేయం లేదు, ఆ జీవితానికి కామ ప్రమేయం లేదు, అది తాను కోరుకున్నప్పుడు మాత్రమే పడిపోయే శరీరం అయిపోయింది. ఇప్పుడు ఇబ్బంది ఎక్కడొచ్చిందో తెలుసా అండి? భీష్ముడి జీవితంలో గొప్పతనం, సత్యవతీదేవిని వివాహం చేసుకున్నటువంటి శంతన మహారాజు గారికి ఇద్దరు కొడుకులు పుట్టారు, విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. చిత్రాంగదుడు అహంకారి, నిష్కారణంగా పెళ్ళవక ముందే ఒక గంధర్వుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు. మిగిలిన వంశాంకురం విచిత్రవీర్యుడు ఒక్కడే. ఆయన అంత సమర్థుడు కాడు కాబట్టి ఆయనకి పిల్లనిచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఉత్తమ వంశ సంజాతలైనటువంటి పిల్లలు కావాలి కాబట్టి భీష్ముడు కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళకి స్వయంవరం ప్రకటించాడని తెలిసి తానే వెళ్ళాడు. అడ్డొచ్చిన రాజులందరినీ దునుమాడి ఆయన ముగ్గురు కూతురులో అంబా, అంబిక, అంబాలికల్ని రథం ఎక్కించి తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాడు. అందులో అంబంది, నువ్వు స్వయంవరంలో గెలిచి తెచ్చావు, నువ్వు చేసుకోవట్లేదు, నీ తమ్ముడికి ఇచ్చి చేస్తున్నావు. నేను నా మనస్సు సాల్వరాజుకి ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను సాల్వరాజుని చేసుకుంటాను, నీ తమ్ముడిని చేసుకోనంది. మహాధర్మాత్ముడైన భీష్ముడు అన్నాడు, అమ్మా నాకు ఈ విషయం తెలియదు, లేకపోతే నిన్ను తెచ్చి ఉండేవాడిని కాను, ఇప్పుడే సమస్త బహుమానములతో నిన్ను సాల్వరాజు వద్దకు పంపేస్తున్నానని సాల్వరాజు దగ్గరికి పంపాడు. సాల్వరాజు అన్నాడు, ఈమెని బలాత్కారంగా చెయ్యి పట్టుకుని రథం ఎక్కించి శత్రురాజుల్ని నిగ్రహించి నన్ను ఓడించి భీష్ముడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఈమె భీష్ముడి సొత్తు, నాకు అక్కర్లేదన్నాడు. ఇప్పుడు ఆమె మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళింది. భీష్ముడి తమ్ముడు విచిత్రవీడు అని అన్నాడు, నేను ఈవిడ ఇద్దరు చెల్లెళ్ళకి ఎలా తాళి కట్టానో అలా కట్టుండేవాడిని, కానీ ఈమె తన మనసు సాల్వుడి దగ్గర ఉందండి, అందుకని నేను కట్టను అన్నాడు. ఆవిడంది, పోనీ నువ్వు తెచ్చావు, నువ్వు చేసుకోంది. భీష్ముడు అన్నాడు, నాకు ప్రతిజ్ఞ ఉంది, నేను ఏ స్త్రీని వివాహం చేసుకోను, సంసారం చేయను, కాబట్టి నేను చేసుకోనన్నాడు. స్వయంవరం ప్రకటించింది నా తండ్రి, నేను పట్టుకెళ్ళి దండ వేయవలసింది సాల్వుడికి, బలవంతంగా తెచ్చింది నువ్వు, నా జీవితం మూడువారిపోయింది కాబట్టి నిన్ను వదలనంది ఆవిడ. ఆడది పగబడితే ఎలా ఉంటుందో చూడండి. మహాభారతం ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంది. ఇప్పుడు ఆవిడ పరశురాముడి దగ్గరికి వెళ్ళింది. పరశురాముడి దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో చిన్న ఘట్టం జరిగింది, కొన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను అనుకోండి. పరశురాముడు గురువు, ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడింది. ఆయనండి ఒక గమ్మత్తైన మాట అన్నాడు పరశురాముడు, సాల్వుడికి భార్య, సాల్వుడికి కాని విచిత్ర వీర్యుడికి కాని భార్యనవుదాం అనుకుంటున్నావా, భీష్ముడికి భార్యనవుదాం అనుకుంటున్నావా, ఏం కావాలని అడిగాడు. అంటే పరశురాముడు ఊరుకోడు, ముగ్గురులో ఎవరో ఒకళ్ళు చేసుకోవలసిందే. ఈవిడ ఏమడిగిందో తెలుసా అండి? అంబ, నాకు పుట్టింటికి వెళ్ళను, ముగ్గురులో ఎవరికి ఇల్లాలని కాను, భీష్ముణ్ణి చంపుతావా అని అడిగింది. ఇప్పుడు ఆవిడ కక్ష ఎటెళ్ళిందంటే తనని తీసుకొచ్చిన భీష్ముడు చచ్చిపోవాలి.
తెల్లవారేటప్పటికి కురుక్షేత్రానికి రమ్మని కబురు చేశాడు భీష్ముడు. పరశురాముడు వచ్చారు. భీష్మాచార్యుల వారు గురువుగారికి నమస్కారం చేశారు, కూర్చున్నారు. ఈ పిల్లని స్వీకరించన్నారు. నే తీసుకోనన్నారు. ఏమన్నారు? ఆమెకి సాల్వుని యందు మనస్సుంది, నాకు ప్రతిజ్ఞ ఉంది, కాబట్టి నేను స్వీకరించనన్నారు. స్వీకరించకపోతే నీకొక విషయం తెలుసా, 21 పర్యాయములు భూమండలం మీద ఉన్న క్షత్రియుల్ని చంపేశానన్నారు పరశురాముడు. అప్పుడు నేను పుట్టలేదన్నాడు భీష్ముడు. అంటే నేనుంటే ఆ కీర్తి నీకు ఉండేది కాదు, ఇప్పుడు నేనున్నాను, అప్పుడు నేను లేనన్నారు. అంటే నీ ఉద్దేశం నాతో యుద్ధం చేస్తావా అన్నారు. గురువుగారి ఆజ్ఞ అదే అయినప్పుడు శిష్యుడికి తప్పుతుందా అన్నారు. ఇద్దరూ ధర్మమూర్తులేనండి. కురుక్షేత్రంలో కలుసుకున్నారు. 21 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఇంకా పరశురాముడు భీష్ముడి యొక్క దివ్య తేజస్సు చూసి పొంగిపోయాడు. అది గురువు అంటే. బా, ఏమి శిష్యుడురా, నా అస్త్రాలన్నింటినీ నిగ్రహించేశాడు అని ఆవిడ వంక చూసన్నాడు. ఇక నేను ఈ భీష్ముడిని ఏం చేయలేను, నీకు అదేదో నువ్వు చూసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ కడుపు మంట మరీ ఎక్కువైపోయి ఇప్పుడు ఆవిడ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలెట్టింది. భూమండలం మీద ఉన్న ప్రతి రాజుని అడిగిందండి. అందరు రాజులు అన్నారు, పరమధర్మాత్ముడు భీష్ముడు. పెళ్లి కాకముందు ప్రేమించడం, చెప్పవలసిన చోట చెప్పకపోవడం నీ తప్పు. భీష్ముడి మీద నెపమేస్తావు ఎందుకు? మేం భీష్ముడి మీద యుద్ధానికి వెళ్ళమన్నారు. ఇప్పుడు ఆవిడ పరమశివుడి గురించి తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలంది? భీష్ముడిని చంపేయాలంది. కుదరదు. ఈ జన్మలో నువ్వు చంపలేవు, ఎందుకంటే ఆయన పరమధర్మాత్ముడు. అసలు నీకు ఈ జన్మలో చంపే అదృష్టం ఉందని రాయబడలేదు, కానీ ఇంత తపస్సు చేశావు కాబట్టి ఉత్తర జన్మలో చంపే అధికారం నీకు ఇస్తున్నానన్నారు. మహాభారతానికి వేరొక చోట ధర్మ సూక్ష్మ పరిశీలన చేశారు. అందులో అంటారు, ఆవిడ వెంటనే యాగాగ్నిలో శరీరం వదిలేసింది. సద్య ఫలితంగా అగ్నిహోత్రంలో శరీరం వదిలేసి, అంటే భీష్ముడి మీద కోపం పుట్టేయాలి. అందుకని ఈ లోపల ఒక చమత్కారం జరిగింది. ఆవిడ సుబ్రహ్మణ్యుడి కోసం కూడా తపస్సు చేసింది. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై అన్నాడు, నీకు ఒక మాల ఇస్తున్నాను, ఇది ఎవరు వేసుకుంటారో వాడు చంపుతాడు భీష్ముడిని అన్నాడు. ఇప్పుడు ఆవిడ మాలట్టుకుని ఎక్కే గుమ్మని దిగే గుమ్మని రాజులందరి దగ్గరికి వెళ్ళింది. రాజులు అన్నారు, మేమెందుకు వేసుకుంటాం, మేమెందుకు చంపుతాం భీష్ముడిని, మహాధర్మాత్ముడిని చంపామన్న అపకీర్తి మాకు, మేము వేసుకోం, మేము చంపమన్నారు. ఆవిడ తిరిగి ద్రుపద మహారాజు గారి దగ్గరికి వెళ్ళింది. ద్రుపద మహారాజు గారు, ఆ మాల ఏదో చాలా బాగుందని ఇలా తీసి ఏమిటిది అన్నాడు. ఆవిడంది, అది ఏమిటి అనుకుంటున్నావో, అది మెడలో వేసుకుంటే భీష్ముడిని చంపుతావు. అయ్యి బాబాయ్ నాకెందుకు, నీ చంపని తీసుకెళ్ళిపోన్నాడు. ఆవిడంది, నువ్వు ఎలాగోలా పుచ్చుకున్నావు, నాకు అనవసరం, మెడలో అన్నా వేసుకొని ఇంటి మీద అన్నా వేసుకో, నాకు అనవసరం అని వెళ్ళిపోయింది. ఈయన దండట్టుకుని వెనకాల పడ్డాడు. అయ్యి బాబోయ్ నీ దండ నువ్వు తీసుకో, నీ దండ నువ్వు తీసుకోని. ఆవిడంది, తెలిసి కాని తెలియక కాని ఇది ఈశ్వరదత్తమైన దండ, పుచ్చుకున్నావు కాబట్టి భీష్ముడి మరణానికి నువ్వు నేను కూడా కారణమే అని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఆ దండ తీసో గడప మీద వేసాడు. తర్వాత ఆవిడ మళ్ళీ ఉత్తర జన్మ వెంటనే తీసుకుని భీష్ముడిని చంపేయాలనుకుంది. అందుకే ఇది ఎక్కడ దొరికిందిరా నాకు శిఖండిలా అంటారు. పగ ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. అగ్నిహోత్రంలో పడింది. ఉత్తర జన్మలో ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేస్తుంటే అందులోంచి పుట్టింది. పుట్టేటప్పుడు ఒక చిత్రం జరిగింది. మళ్ళీ ద్రుపద మహారాజు గారి భార్య కోకిలాదేవి, ఆవిడికి గర్భం రాలేదు, ఆవిడికి బిడ్డలు కలగలేదని పరితపించి ద్రుపద మహారాజు గారు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు అన్నాడు, నీకు బిడ్డడు జన్మిస్తాడు, భీష్ముణ్ణి చంపేవాడు అవుతాడు అన్నాడు. ఎందుకని దండట్టుకు తిరిగాడు. ఇప్పుడు ఆయన యజ్ఞం చేసి, ఆయన గమ్మత్తు, ద్రుపద మహారాజు గారు యజ్ఞాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అందుకే యాజ్ఞసేని ద్రౌపది కూడా ఆయనకి కూతురుగా వచ్చింది. దుష్టజుమ్నుడు పుట్టాడు. ఆయన యజ్ఞం చేయడంలో ఆరితేరినవాడు. ఆ యజ్ఞకుండంలోంచి ఒక ఆడపిల్ల వచ్చింది. ఇప్పుడు కొడుకు పుడతాడని పరమశివుడు అన్నాడు. నాకు కొడుకు కొడతాడు, నేను యజ్ఞం చేస్తున్నాను అన్నాడు. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టింది, పరమశివుడి మాట ప్రకారం కొడుకు పుట్టాలి కదా, కాబట్టి ఈ అమ్మాయి కొడుకు అయిపోతుంది, ఎలాగో అలాగా తప్పదు. అందుకని కొడుకు పుట్టాడని చెప్పాడు ద్రుపదుడు. చెప్పి ఆ పిల్లకి పురుషులు వేసుకునే వస్త్రాలు కట్టాడు. కట్టి అస్త్ర విద్య నేర్పించాడు ద్రోణాచార్యుల వారి దగ్గర. అది విచిత్రం. ఎవ్వరికీ తెలియదు ఈ పిల్ల ఆడపిల్ల అని తెలియదు, మగపిల్లాడు అనుకుంటున్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇది ఇలా జరిగి ఈ కథ ఇలా నడిచిపోతుంటే ఒక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. ఎప్పుడైతే ద్రుపద మహారాజు గారికి యుక్త వయస్సు వచ్చిన కొడుకున్నాడని తెలిసిందో ఆయనకి పిల్లనిస్తామని రాజులు రావడం మొదలెట్టారు. ఆ పిల్ల ఆడపిల్ల, కొడుకు అనుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. దాశార్ణ రాజు హేమవర్మ అనేటటువంటి ఆయన, మా అమ్మాయిని చేసుకోవాల్సిందే అని బలవంతం చేసి పెళ్లి చేసేసాడు. ఆ అమ్మాయి కాపురానికి వచ్చింది.
కాపరానికి వచ్చిన పిల్లకి తెలిసిపోయింది ఈయన ఆడపిల్ల అని. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి తండ్రికి చెప్పింది హేమవర్మతో, నిన్ను నీ మిత్రుడు మోసం చేశాడు, నాకు పెళ్లి చేసిన అబ్బాయి కాడు అమ్మాయి అని చెప్పింది. ఆ హేమవర్మకి కోపం వచ్చి ఆడపిల్లకి మగదుస్తులు వేసి పెంచి నా కూతురికిచ్చి పెళ్లి చేశాడు, నేను ద్రుపదుడి భరతం పడతానని సమస్త రాజులతో కలిసి యుద్ధానికి వచ్చాడు. ఈ యుద్ధం వల్ల లోకమంతా తెలిసిపోతుంది, శిఖండి కూతురు కాదు కొడుకు కాడు కూతురని, నా పరువు ఏమైపోతుందని బెంగ పెట్టుకుని ఈ ఆడపిల్ల అరణ్యాలకు వెళ్ళిపోయింది. అరణ్యాలకు వెళ్ళిపోయి మరణిద్దాం అనుకుంటోంది. అక్కడ ఒక యక్షుడు కనబడ్డాడు. ఎంత కథ జరిగిందండి మహాభారతం అంటే, అయ్య బాబోయ్ ఎన్ని మలుపులు తిరిగిపోతుంది. ఆయన పేరు స్థూణకర్ణుడు. ఆయన కుబేరుడి పక్కన ఉంటాడు ఎప్పుడు. ఆయన అన్నాడు, పిల్ల ఎందుకు అలా ప్రాణం తీసుకుంటున్నావు అన్నాడు. ఆవిడ ఈ కథ అంతా చెప్పింది, నా పరువు నిలబడ్డానికి ఉపకారం చేస్తావా అంది. ఏమిటి అన్నాడు. ఏం లేదు, మా మామగారు దెబ్బలాటకు వచ్చాడు కదా, కాసేపు నీ యొక్క పుంస్త్వాన్ని మగతనాన్ని నాకు ఎరువి, నా ఆడతనాన్ని నువ్వు ఉచ్చుకో, నేను అంతఃపురానికి వెళ్ళి మా మామగారితో నేను మగవాణ్ణి నిరూపించుకుంటాను, మా మామగారు యుద్ధం మానేసి వెళ్ళిపోతాడు, మా నాన్న పరువు దక్కుతుంది, నేను వచ్చి మళ్ళీ నీ పుంస్త్వాన్ని నీకు ఇచ్చేస్తానండి. పోన్లే ఒక ఆడదాని బతుకు నిలబెడతాను కదా అని చెప్పేసేసి ఈ యక్షుడు అంగీకరించి తన పుంస్త్వాన్ని శిఖండికి ఇచ్చాడు. ఆ శిఖండి అంతఃపురానికి వెళ్ళింది. వెళ్ళి తాను మగవాణ్ణి అని చెప్పింది. మామగారు వెళ్ళిపోయాడు, యుద్ధం విరమించి క్షమించు, ఏమిటి మా పిల్ల ఎక్కడ పొరపాటు పడిందో అన్నాడు, వెళ్ళిపోయాడు. ఈవిడ మళ్ళీ పుంస్త్వాన్ని తిరిగి ఇచ్చేద్దామని అడవికి వచ్చింది. ఈవిడ తిరిగి వచ్చే లోపల కుబేరుడు యక్షుడి ఇంటికి వచ్చాడు ఏదో పని మీద. వచ్చి పిలుద్దామని తలుపు కొడితే ఆడదొచ్చింది బయటికి. ఇదేమిటి నువ్వు స్థూణకర్ణుడివి కదా అని అడిగాడు. అవునండి, నా మగతనం ఎరువిచ్చాను అన్నాడు. ఇదేమి పనికిమాలని ఎరువివ్వడం రా, నీకు ఇలాంటి దిక్కుమాల బుద్ధి పుట్టింది కాబట్టి శిఖండి చచ్చిపోయే వరకు నువ్వు ఇలాగే ఉండండి. ఇప్పుడు ఈయనకి తిరిగి పుచ్చుకోవడానికి లేదు, ఆయన మొగాడైపోయాడు, ఈయన ఆడదైపోయాడు. ఇప్పుడు ఈ శిఖండి సరే నేను చచ్చిపోయినప్పుడు నువ్వు పుచ్చుకుందో అని వెళ్ళిపోయాడు. వాడికే పోయింది, మళ్ళీ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శిఖండి అనేక వరముల కారణం చేత ఏ మహాత్ముడు లోకంలో పుట్టాడో ఆ మహాత్ముడు వెళ్ళిపోవడానికి కారణం అవ్వాలి. ఈలోగా చాలా కథ నడిచిపోయింది. అక్కడేమైంది, అంబిక ఇద్దరు, అంబాలిక ఇద్దరు విచిత్ర వీర్యుడికి భార్యలయ్యారు. కానీ ఆ విచిత్ర వీర్యుడు సంతానం కలగకుండానే మరణించాడు. ఇప్పుడు వారసులు లేరు. శంతన మహారాజు గారికి పుట్టినటువంటి చిత్రాంగదుడు చచ్చిపోయాడు, విచిత్ర వీర్యుడు చచ్చిపోయాడు. ఇంటి కోడళ్ళు ఇద్దరు విధవలు ఉన్నారు కాబట్టి సంతానం లేదు. సింహాసనం అలా ఉండిపోయింది. భీష్ముడు ఉన్నాడు కాబట్టి ఎవరు యుద్ధానికి రావట్లేదు. భీష్ముడు పెద్దవాడైపోతున్నాడు. తల్లి సత్యవతీదేవంది, నువ్వు నన్ను మీ నాన్నకిచ్చి పెళ్లి చేయడానికే కదా రాజ్య పరిత్యాగం చేశావు, ఇప్పుడు నేను నిన్ను శాసిస్తున్నాను, రాజ్యానికి ఉత్తరాధికారులు లేరు కాబట్టి నువ్వు కూర్చో, రాజ్యం మీద కూర్చుని ఎవరినైనా భార్యని స్వీకరించి సంతానాన్ని కను నేను సంతోషిస్తానంది. ఆయన అన్నాడు, నేను ఒకసారి ప్రతిజ్ఞ చేసేసానమ్మా, రెండోసారి వచ్చింది భీష్ముడికి అవకాశం జీవితంలో, అమ్మ మాట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు, రాజ్యం పుచ్చుకోవచ్చు, ఒకసారి విడిచిపెట్టిన తర్వాత ఇక నేను తీసుకోను, కాబట్టమ్మా నాకు సంతానము కలగదు, నాకు రాజ్యము వద్దు, నేను స్త్రీని స్వీకరించాను అని వేరొక మార్గాన్ని ఉపదేశం చేశాడు. అవన్నీ భారతం ఎప్పుడైనా నా చేత అమ్మవారు చెప్పిస్తే విందురు గాని. కాబట్టి కౌరవులు పాండవులు, ధృతరాష్ట్రుడు పాండురాజు జననం పొందారు. జననం పొంది విదురుడు జన్మించాడు, వంశం పెరుగుతోంది. ఇప్పుడు పాండురాజు మరణించాడు, పాండవులు మిగిలారు. ధృతరాష్ట్రుడు మిగిలాడు, కౌరవులు మిగిలారు. వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఇంత పెద్దవాడు ఎవడు రాజ్య పరిత్యాగం చేశాడో, ఎవడు ధర్మం కోసం నిలబడ్డాడో ఆ మహాపురుషుడి కళ్ళ ఎదటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఎంత నొచ్చుకున్నాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత మందితో వెళ్ళి చెప్పుకున్నాడో ద్రోణాదులతోటి. మహానుభావుడు ఎంత పరివేదన చెందాడో చెప్పిన మాట విననటువంటి ఆ మనవల్ని చూసుకొని. మహాభారతంలో ఆశ్చర్యకరమైన సందర్భం ఎక్కడో తెలుసా అండి? 2 గమ్మత్తులు జరిగాయి కురుక్షేత్ర యుద్ధానికి ముందర. భీష్ముణ్ణి సర్వసైన్యాధిపతిని చేసే ముందు కర్ణుడు అధిక్షేపించాడు, ఈ భీష్ముడు పాండవ పక్షపాతి, పాండవులు గెలవాలంటాడు, వీడికి సైన్యాధిపత్యం ఏమిటి, పనికిరాడన్నాడు. భీష్ముడు, అసలు నువ్వు అతిరథుడువు కూడా కావు, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు అని చెప్పాడు. కర్ణుడు అనరాని మాట అన్నాడు భీష్మాచార్యుల వారిని, నువ్వు చచ్చిపోయే వరకు నేను యుద్ధానికి రానన్నాడు. ఆఖరికి ఇంత బతికి కర్ణుడితో ఆ మాట అనిపించుకోవాల్సి వచ్చింది.
అనిపించుకోవలసి వచ్చి అన్నాడు, పోన్లే నేను మరణించిన తరువాత నువ్వు యుద్ధం చేద్దువు గానివి అన్నాడు. అని మహానుభావుడు సర్వసైన్యాధిపత్యం స్వీకరించాడు. నిజంగా మీరు మహాభారతంలో ఆయన సర్వసైన్యాధిపత్యం స్వీకరించడం, తిక్కన గారి పద్యాలు, అసలు విరాట పర్వంలో భీష్ముడంటే ఎలా ఉంటాడో, పాండవులంటే ఎలా ఉంటారో, అసలు ఆ భీష్ముడి గొప్పతనం, ఆ భీష్ముడి యొక్క, భీష్ముడంటే ఏమనుకుంటున్నారు మీరు? భీష్ముడు శంతన మహారాజు గారు మరణించిన తర్వాత తద్దినం పెడుతున్నాడు. పిడచ తీసుకెళ్ళి దర్భల మీద పెడదామని ఇలా చేయి చాపాడు. ఎంతటి ధర్మాత్ముడంటే భీష్మాచార్యుల వారు, తండ్రి చేతులు భూమిలోంచి పైకొచ్చాయి ఆ పిడచ కోసం. వస్తే ఆయన అన్నాడు, వేదం ఏం చెప్తోందంటే తండ్రికి తద్దినం పెట్టినప్పుడు పిడచ దర్భ మీద పెట్టాలి తప్ప తండ్రి చెయ్యే వచ్చినా పెట్టకూడదని చెప్పింది. కాబట్టి నాన్నగారు మీ చేతిలో పెట్టను, దర్భల మీద పెడుతున్నానన్నాడు. భీష్మాచార్య అని పిలిచింది లోకం. ధర్మం తెలిసి ఆచరించినవాడు అని. అంతటి మహానుభావుడు, ధర్మానికి కట్టుబడిపోయినవాడు. తండ్రి చచ్చిపోయినప్పుడు అశౌచంలో ఉండగా యుద్ధం వచ్చిందండి. ఆ సమయంలో వస్తే అశౌచంలో ఉన్నాను కాబట్టి ధనస్సు పట్టనన్నాడు అని రాయబారం మిష చెప్పి 11 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు యుద్ధం చేశాడు భీష్ముడు. మహానుభావుడు భీష్ముడు. అంటే భీష్ముడి పేరు చెప్తే చాలండి పాపాలు పోతాయి. అంతటి మహాపురుషుడు భీష్మాచార్యుల వారు. ఇంతటి మహానుభావుడు ఎన్ని చూశాడో జీవితంలో. ఆ లాక్షాగృహ దహనం, పాండవులు వాళ్ళని రక్షించాలని ప్రయత్నం. ఆఖరికి వచ్చి అన్నారు, పాండవుల పక్కన పాండవుల యొక్క సర్వసైన్యాధిపతిగా కృష్ణ భగవానుడు లేడు. అక్కడ అర్జునుడికి సారథిగానే ఉంటాట. అస్త్రం పట్టట, బాణం వెయ్యట. భీష్ముడు ఇటు సర్వసైన్యాధిపతి. భీష్ముడు అన్నాడు, ఏమన్నాడు కృష్ణుడు అన్నాడు, అస్త్రం పట్టట, బాణం వెయ్యట. కృష్ణుడు భగవానుడే అని భీష్ముడికి తెలుసు. భీష్ముడు అన్నాడు, ఇటు సర్వసైన్యాధిపతిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో అస్త్రం పట్టిస్తాను, యుద్ధం చేయిస్తాను. ఇప్పుడు భీష్ముడు నెగ్గాల, కృష్ణుడు నెగ్గాల? అంటే భక్తుడిగా భగవంతుడిని ఎలా శాసించగలడో చూపించాడు భీష్ముడు మహాభారతంలో. యుద్ధం జరగడానికి ముందు దుర్యోధనుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. తాత, నీకు స్వచ్ఛంద మరణం ఉంది, సైన్యం అక్కర్లేదు, నువ్వు ఒక్కడివి చాలు, సమస్త్రాస్త్ర శస్త్రములు తెలుసు, తుత్తునియలు చేసేస్తావు పాండవ పక్షాన్ని, నాకు విజయాన్ని సాధించి పెట్టు అన్నాడు. ఒరే నాయనా, నారదాదులు చెప్పారు నీ తలకెక్కలేదు, నీకు విజయం అన్నది సమకూరదు, పాండవులు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారో తెలుసా? ఒక్కటే కారణం, కృష్ణుడటు ఉన్నాడు రా, ధర్మమే ఈశ్వరుడు, కృష్ణుడటు ఉన్నాడు కాబట్టి నువ్వు గెలవవు. కానీ రోజుకి 10,000 మంది తక్కువ కాకుండా చంపేస్తాను, కాకావికలు చేసేస్తాను. మీరు ఎలా మనవలో వాళ్ళు అలా మనవలరా, నా చేతులతో చంపలేను రా పాండవుల్ని అని చెప్పుకున్నాడు పాపం మహానుభావుడు. మొట్టమొదటి రోజు యుద్ధానికి బయలుదేరి భీష్మాచార్యుల వారు, మహానుభావుడు సర్వసైన్యాధిపతిగా నిలబడ్డాడు రథంలో. తీరా యుద్ధం ప్రారంభమయ్యడానికి ఇంకొక 15 నిమిషాలు ఉందనగా రథం మించి కిందకి దిగాడు ధర్మరాజు గారు. దిగి తలపాగా తీసేశాడు, పెట్టుకున్నటువంటి ఆ పైన పెట్టుకున్నటువంటి ఆభరణం తీసేశాడు, కింద పెట్టేశాడు, కవచం విప్పేశాడు, ఉత్తరీయం ఒక్కటే వేసుకున్నాడు, కాలినడకన చెప్పులు విప్పి ఎదురొచ్చాడు భీష్ముడి దగ్గరికి. కౌరవ సైన్యం అంది అయిపోయింది, మన అక్షౌహిణీలు చూసేటప్పటికి ధర్మరాజు బెదిరిపోయాడు, అన్నీ విప్పేసి ఉత్తరీయం వేసుకొచ్చేస్తున్నాడండి. భీష్మాచార్యుల వారి రథం దగ్గరికి వచ్చి, తాతా నీ మనవడు ప్రణమిల్లుతున్నాడు అని నమస్కారం చేశాడు నేల మీద పడి. నమస్కారం చేస్తే భీష్ముడు అన్నాడు, విజయీభవ, నువ్వు ఇలా రాకపోతే శపించేవాణ్ణి రా మనవడా అంటే. ఆయన అన్నాడు, తాత విజయీభవ అన్నావు, నీ మాటకి మాకు విజయం వస్తుంది, కానీ నువ్వు ఉండగా విజయం ఎలా వస్తుంది? కాబట్టి తాత నువ్వు ఎలా చచ్చిపోతావు అని అడిగాడు. లోకంలో ఎవ్వరూ అడిగించుకోకూడని మాట అడిగించుకున్నాడండి మహానుభావుడు. ఇంత కష్టపడి జీవితంలో అంటే నవ్వి అన్నాడు, అసలు యుద్ధం మొదలెట్టలేదు కదరా, ఆ అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాలే పో అన్నాడు. యుద్ధం మొదలైంది. 10 రోజులు యుద్ధం చేశాడు, అనుక్షణం వేధించేశాడు దుర్యోధనుడు. ఆఖరణ ఇంకా 9వ రోజు 10వ రోజు యుద్ధం చేశాడండి భీష్ముడు. మీరు మహాభారతం విన్నప్పుడు వినాలి, ఇప్పుడు అవన్నీ నేను ఎక్కడ చెప్పగలను. తుత్తునియలు చేసేశాడంతే పాండవ పక్షాన్ని. హడిలిపోయారు ఆ రోజున, పారిపోని వాళ్ళు లేరు. ఆఖరణ రాత్రి అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయి యుద్ధం అయిపోయింది. భీష్ముడు తన శిబిరంలోకి వెళ్ళిపోయాడు.
పాండవులు తమ శిబిరంలోకి వచ్చి అల్లల్లాడిపోయారు అర్జునుడితో సహా. ఎలా ఈ భీష్ముడిని నిగ్రహించడం అంటే, కృష్ణ పరమాత్మ ఎదురుగుండా నించున్నారు ఏం తెలియనట్టు. ధర్మరాజు అన్నాడు, ఇక సమయం వచ్చేసింది బావా, భీష్ముడు రథంలో ఉండి ధనస్సు పట్టుకుని ఉండగా మాకు గెలుపు లేదు. కాబట్టి ఇవాళ మేము శత్రు శిబిరంలోకి వెళ్ళి తాతగారి దర్శనం చేసుకుని తాతగారు చచ్చిపోయే మార్గం అడిగేస్తానన్నాడు. కృష్ణుడు అన్నాడు, ఇంతకన్నా మార్గం లేదు పదన్నాడు. కృష్ణుడు కూడా వచ్చాడండి. అది గమ్మత్తు. అది భీష్ముడి జీవితంలో మహోత్కృష్టమైన ఘట్టం. పరమేశ్వరుడు వచ్చాడు ఆయన దగ్గరికి, ధర్మాత్ముడు, ఆయన ఎవరేం చేయగలరు? పాండవులు 5 కృష్ణుడు వచ్చాడన్నారు, లోపలికి ప్రవేశపెట్టండి అన్నాడు. లోపలికి వచ్చారు, ఉచితాసనములు చూపించి భీష్ముడు కూర్చున్నాడు. తాత మాకు ఒక ఉపకారం చెయ్యాలి అన్నారు. వాడి అన్నం తిన్నాన్రా, అందుకని వాడి పక్షాన యుద్ధం చెయ్యొద్దని అడగకుండా ఇంకేదైనా అడుగు చేస్తానన్నాడు. ఏం లేదు తాత, నువ్వు ఎలా చచ్చిపోతావు అన్నాడు. ఒక్క నవ్వు నవ్వి అన్నాడు, అవునరా నాకు తెలుసు మీరు బెంగ పెట్టుకున్నారు, నేను చచ్చిపోలేదని. ఏ తాత ఇంత ధర్మాత్ముడు, ఇంత తేజస్శాలి, ఇంత పరాక్రమవంతుడు, ఇంత కీర్తివంతుడు, ఆఖరికి చూడండి ఏ స్థితిలో ఉన్నాడో, ఇంతటి మహానుభావుడు ధర్మానికి కట్టుబడిపోయి, నేను కట్టుకున్నటువంటి కవచం ఊడిపోయి 2 చేతులెత్తి నమస్కరించి నీవాడనన్న వాడి మీద బాణం వెయ్యను, అమంగళకరమైనటువంటి ధ్వజాలు పెట్టుకుని యుద్ధానికి వస్తే వాళ్ళ మీద బాణాలు వెయ్యను, వెన్ను చూపి పారిపోతున్న వాడి మీద బాణం వెయ్యను, ఆడదానిగా పుట్టి మగతనం ఎరుదు తెచ్చుకుని మగవాడిగా బతుకుతున్న వాడిని చూస్తే ధనస్సు అసలు పట్టణం. శిఖండి అలాంటి వాడు ఉన్నాడు రా, వాడిని తెచ్చి అర్జున నీ రథంలో ముందు నించోపెట్టు, నేను ధనస్సు వదిలిపెట్టేస్తాను, తుత్తునీయల కింద నన్ను కొట్టేరా పడిపోతానన్నాడు. ఎవరు చెప్పుకుంటారండి? ఎవరు తాను ధర్మమునందే నిలబడి ఉన్నా, ఆమె సుఖపడాలని కోరుకున్నా, పెళ్లికి పూర్వం ప్రేమ పేరు చెప్పుకుని తండ్రికి చెప్పకుండా, తీసుకెళ్లేటప్పుడు చెప్పకుండా తన చేతులు తను కాల్చుకుందో, ఆమె పగబడితే ఒక్క మాట అనకుండా పోన్లే ఆవిడ చేతిలోనే పోతే ఆవిడ కోరిక తీరుతుందని శిఖండిని తెచ్చి అడ్డు పెట్టుకోమని చెప్పాడు. అది భీష్ముడంటే. గబగబా వెళ్ళి శిఖండిని తీసుకొచ్చి రథం మీద పెట్టుకున్నాడు అర్జునుడు. తీసుకొచ్చి యుద్ధానికి వచ్చాడు. వెంటనే ధనస్సు తీసి పక్కన పెట్టేశారు భీష్మాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారికి అపశకునాలు కనబడ్డాయి. భీష్ముడి రథానికి సహాయం వెళ్ళండి అన్నాడు. ఈ లోపలే అర్జునుడు ఎప్పుడు సంధించాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. భీష్మాచార్యుల వారి యొక్క ముఖం తప్ప, తలభాగం తప్ప, ఒక వేలుని ఇక్కడ వరకు కొలిచి చూస్తే ఇంతకన్నా చోట్లేదు. తుత్తునియల కింద కొట్టేశాడండి, చుట్టూ బాణాలు పంజరం కింద కొట్టేశాడు. ఎంతసేపట్లో? కనురెప్ప మూసి తెరిచే లోపల కొట్టేశాడు బాణాలు. డుళ్ళి రథం మించి కింద పడిపోయాడు. నెత్తురు ఓడిపోతూ బాణాలకి గుచ్చుకుని శరీరం అలాగే పడిపోయింది. యుద్ధం ఆగిపోయింది. పడిపోయిన వాడు భీష్ముడు. పడిపోతే ఋషులు, దేవతలు అందరూ ఆకాశంలో నిలబడన్నారు, ఇంతటి మహాధర్మాత్ముడు దక్షిణాయనంలో శరీరం వదిలాడు అన్నారు. తల ఎత్తి భీష్ముడు అన్నాడు, నేను వదలలేదు అన్నాడు. ఆ బాణపంజరం మీద పడున్నాడు. అందరూ దగ్గరికి చేరి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తున్నారు. అప్పుడు చూసి అన్నాడు, చూశారా మీ అవివేకం, చూశావా దుర్యోధన నీ పోరు, చిట్ట చివరికి నా శరీరం వదిలిపెట్టేస్తున్నాను అంటే దుర్యోధనుడు గబగబా వైద్యుల్ని తీసుకొచ్చి బాణాలు పీకించబోయాడు. వాళ్ళకి సన్మానం చేసి పంపించు కానుకలి, మహావీరుడైన వాడు బాణములను పీకించుకుని బతకడానికి ఇష్టపడకూడదు, నేను ఈ శరపంజరం మీదే ప్రాణాలు వదిలిపెట్టేస్తాను, నా తల వ్రేలాడిపోతోందిరా, మర్మస్థానాలు కదిలిపోతున్నాయి, నా తలకి తలగడ పెట్టండి అన్నాడు. అంటే దుర్యోధనుడు గబగబా పట్టు తలగడలు తెప్పించాడు. తెప్పిస్తే మహావీరుడైన వాడు తలగడ పెట్టుకు పడుకోడు, బాణపంజరంతో నాకు తలకి తలగడ కట్టండి అన్నాడు. వెంటనే అర్జునుడు బాణ పరంజా ఒకటి తలగడగా ఏర్పరిచాడు. ఇలా నువ్వు చేసి ఉండి ఉండకపోతే నిన్ను శపించేవాడిని అన్నాడు భీష్ముడు. అని తల ఆ పంజరం మీద పెట్టుకుని పడుకున్నాడు. గంగాదేవికి తెలిసింది ఈ వార్త. మానస సరోవరం దగ్గర ఉన్నటువంటి ఋషుల్ని తేజో శరీరాలతో పంపించింది గబగబా. దక్షిణాయనం ఉంది, ఇంకా ఉత్తరాయణం వెళ్ళలేదని గుర్తు చేయండి అని. అవును తెలుసు నాకు, దక్షిణాయనం వెళ్ళలేదు. మకర సంక్రమణం దాటిన తర్వాత సూర్యుడి యొక్క రథం ఉత్తర దిక్కుకి తిరిగిన తరువాత అది కుబేరుడు పరమశివుడు ఉన్న కైలాసం వైపుకి తిరిగి తన యొక్క పథాన్ని ప్రయాణాన్ని ప్రారంభించిన తరువాత నా ప్రాణాలు వదిలిపెడతానన్నాడు. ఆ పంజరం మీద అలాగే పడుకుని ఉన్నాడు. రోజు పొద్దున్నే వచ్చేవారు, చూసేవారు, దెబ్బలాడుకునేవారు యుద్ధం.
ఒక రోజున అన్నాడు, నాకు చాలా దాహంగా ఉందిరా, కాసి నీళ్లు కావాలన్నాడు. గబగబా తీసుకొచ్చి మంచినీళ్లు పోస్తున్నాడు దుర్యోధనుడు. శరపంజరం మీద పడుకున్నటువంటి మహావీరుడు ఈ లోకంలో ఉన్నటువంటి నీరు తాగకూడదు, లోకాంతరమునందున్న జలాలు కావాలి నాకు అన్నాడు. దుర్యోధనుడు తెల్లబోయాడు. అర్జునుడు వచ్చి వెంటనే భూమిని ఛేదించేటట్టుగా బాణం వేశాడు. పాతాళలోకం వరకు ఆ బాణం విడితే పాతాళగంగ పొంగి పైకొచ్చి భీష్ముడి నోట్లో పడింది. పాతాళగంగ తాగాడు. తల్లి కదండి. ఆఖరణ ఆయన వెళ్ళిపోతే ఇక లోకానికి ధర్మం చెప్పేవాళ్ళు లేడురా, శరపంజరం మీద ఉండగా భీష్మాచార్యుల వారి దగ్గర ధర్మం వినండి అన్నాడు కృష్ణుడు. పాండవుల్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చి ధర్మరాజు అడిగితే చెప్పాడండి మహాభారతంలో ధర్మాలు. అందులో వ్యక్తి ధర్మాలు కూడా చెప్పాడు. అందులో అంటాడు, భార్యయే సంపత్తి, భార్యయే గృహము, భార్యయే ధర్మము, భార్యయే సుఖము, భార్యయే సంతోషము. ఆ భార్యని అతిక్రమించడం, ఆ భార్య తనదిగా అంటే తనని అనుగమించి ఉండడం, శరీరంతో ఉండి సేవ చేయడం, ఇంతకన్నా ఐశ్వర్యం పురుషుడికి లేదంటాడు. వ్యక్తి వరకు ఎన్ని ధర్మాలు చెప్పారో భీష్మాచార్యుల వారు. ఆఖరికి భీష్మాష్టమిని అష్టమ తిథి వచ్చింది. వచ్చిన తరువాత కృష్ణ పరమాత్మ ఎదురుగుండా నిలబడి ఉండగా విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి కన్నుల వెంట నీరు ఇలా కారిపోతుండగా కృష్ణ పరమాత్మని అడిగాడు, అయ్యా నాకు భార్య లేరండి, నాకు బిడ్డలు లేరు, నేను శరీరం వదిలిపెట్టేస్తున్నాను కృష్ణ, నేను బయలుదేరిపోతున్నాను, అనుమతిస్తారా అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, నిన్ను అనుమతిస్తున్నాను, ఈ శరీరాన్ని విడిచిపెట్టు అన్నారు. అంటే ఆయన అన్నాడు ఆఖరి మాటగా, నేను మహావీరుడిగా శరీరాన్ని వదిలిపెట్టాను, ఈ బాణములు తీసి నా శరీరాన్ని దహించకండి, ఈ శరపంజరంతోనే తీసుకెళ్ళి నన్ను దహించండి అన్నాడు. అలా దహించబడిన మహాత్ముడు ఒక్క భీష్ముడే. ఆఖరికి తీరాయుద్ధానికి వచ్చిన తర్వాత కురుక్షేత్ర రణరంగమునందు రథంలో కూర్చుని శత్రు సైన్యాల్ని చూసి ఈ శత్రు సైన్యంలో ఉన్నటువంటి బంధువులందరినీ నేను ఎలా తెగటారుస్తానని చెప్పేసి అజ్ఞానం కలిగి ఇక యుద్ధం చెయ్యను అని చెప్పి రథం దిగి వెళ్ళిపోతున్నటువంటి అర్జునుడికి మహానుభావుడై జగద్గురువై భగవద్గీతని బోధ చేసి అజ్ఞానాన్ని తొలగించి యుద్ధం చేయించి జయం కట్టపెట్టినటువంటి జగద్గురువై ఇప్పటికీ మా అజ్ఞానం భగవద్గీతతో తీస్తున్నటువంటి మహాపురుషుడైనటువంటి కృష్ణుణ్ణి నా మనసు ఆవేశిస్తోంది అన్నాడు. కుప్పించి జగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పి కొనక ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురజమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావున గుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. నేను ఒకనొకనాడు కృష్ణుడు అస్త్రం పట్టనన్నాడు, పట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తే భీష్ముడు నా మీద ప్రతిజ్ఞ చేస్తాడా, ఎలా దక్కించుకుంటాడన్నాడు. తీరా యుద్ధానికి వచ్చిన తర్వాత అర్జునుడి మీద బాణాలు వేసి నేను నొప్పిప్ప చేస్తే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసేటప్పటికి పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా నేను ఆ బాణాలతో కొట్టేస్తే నిత్తురోడిపోతున్న అర్జునుణ్ణి చూడగానే కడుపు మంటతో ఇంకా బాధ పట్టుకోలేక తన ప్రతిజ్ఞ మర్చిపోయి ఒక్కసారి రథం మించి చక్రం పట్టుకుని కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగనభాగం బెల్ల కప్పి కొనగా ఆ చెవులకు పుట్టుకున్న కుండలములు ఊగితే దాని కాంతి ఆకాశాన్నంతటినీ కప్పేస్తే కడుపులో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ కదిలిపోతే భీష్ముణ్ణి చంపుతానని చక్రం పట్టుకుని వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోతే బావా అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు చక్రం బట్టి భీష్ముణ్ణి చంపాడని లోకం అంటుంది, బావా వదిలిపెట్టని అర్జునుడు వెంటబడి బతిమాలుతుంటే నిన్ను ఇన్ని బాణాలతో కొడతానా, ఇవాళ భీష్ముణ్ణి చంపేస్తానని చక్రం పట్టుకుని తన ప్రతిజ్ఞ మర్చిపోయి భక్తుణ్ణి రక్షించుకోవడానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములకు నమస్కరిస్తున్నానన్నాడు. అంతటి మహానుభావుడు కాబట్టి తనకున్ భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని ఘోటకముల మోదించి తాడించుతున్ జయమున్ పార్థునకిచ్చు వేట్కయని మహోత్సాహున్ ప్రశంసించదన్. మహానుభావుడు తనని నమ్ముకున్న భృత్యుడు అర్జునుడికి నేను విజయాన్ని కట్టపెడతానని ఆ పని చెయ్యనవసరం లేనటువంటి వాడు చేతిలో చర్నాకోళా పట్టుకుని గుర్రాల్ని ఇలా అదిలిస్తూ వాటిని తోల్తూ అర్జునుడు ఎటు నడపమంటే అటు నడిపాడు.
మహానుభావుడు లోకములను నడపగలిగిన వాడు అర్జునుడి కోరిక మీదకి రథాలు నడిపాడు. అటువంటి ప్రసన్నమూర్తి, అటువంటి సౌలభ్యమూర్తి కృష్ణుడున్నాడే, ఆయనకి నమస్కరిస్తున్నాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచపోలిక జే దేవుడు సర్వకాలము మహానిజోత్పన్యజన్య కదంబముల హృత్సరోరుహంబుల నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్. ఒక్క సూర్యుడే కిరణములు పడినప్పుడు ఏ తామర పువ్వు కాతామర పువ్వే విచ్చుకుని ఆ సూర్యుడు మావాడు, ఆ సూర్యుడు మావాడు అన్నట్టుగా ఎవరెవరు ఎక్కడ నమస్కరిస్తే ఉపాసన చేస్తే అటువంటి వారికి అందరికీ కూడా తాను వాళ్ళవాడై ఉద్ధరించేటటువంటి కృష్ణ భగవానుడున్నాడే, ఆయన యందు నా మనస్సు పెట్టుకుంటున్నానన్నాడు అని శరీర పరిత్యాగం చేశాడు. అందుకే ఇప్పటికీ భీష్మాష్టమి నాడు భీష్ముడి పేరు చెప్పి తర్పణ విడిచిపెట్టకపోతే వాడు మనుష్యుడే కాడు అన్నారు. మనుష్యుడై పుట్టిన వాళ్ళందరూ భీష్ముడికి భీష్మాష్టమి నాడు తర్పణ విడిచిపెట్టవలసిందే. అంతటి మహాపురుషుడైనటువంటి భీష్ముడు, ఆయనకి తర్పణ ఎవరు విడిచిపెడతారో వాళ్ళ వంశం నిలబడుతుంది. ఇంకా శాస్త్రంలో మర్యాద ఏం చెప్పారో తెలుసా అండి? కొడుకు పుట్టకపోతే ఆ రోజున భీష్మాచార్యుల వారికి ప్రవర చెప్పి తద్దినం పెడితే నువ్వులతో తప్పకుండా కొడుకు పుడతాడన్నారు. అంతటి మహాత్ముడు భీష్ముడంటే. అటువంటి భీష్ముడు, అటువంటి భీష్మైకాదశి ఇవాల్టి రోజున అంతటి ధర్మాత్ముడు, అర్ధకామములను పరిత్యజించి ధర్మాన్ని మాత్రమే పట్టుకుని శరీరాన్ని విడిచిపెట్టినవాడు, ఈ లోకానికి ఎన్నిటినో బోధ చేసినవాడు, అటువంటి భీష్ముడిగా ఆ 8వ వసువు కదిలి వచ్చేటట్టుగా నా తల్లి జగదంబ ఉన్నదే, ఆమె సర్వారుణ మన యందు ప్రేమతో ధర్మాన్ని మనకి చెప్పడానికి ఒక అవతారమూర్తిని తీసుకురావడం కోసమని ఆమె కామప్రచోదనం చేసింది మహాభిషుడి యందు. లేకపోతే కామము అన్ని వేళలా మీకు ఎందుకు వ్యతిరేకమవుతుంది? అమ్మవారు మనకిచ్చిన కామంతో వేగలేకపోతే అమ్మవారి దగ్గరికే వెళ్ళి అమ్మా నేను వేగలేకపోతున్నానమ్మా అంటే ఈ కామాన్ని భగవత్కామంగా మార్చేస్తుంది. కోపాన్ని ఏమిటి నాకు ఈ కోపం దిక్కుమాలిన కోపం అని కోపాన్ని కోపం మీద కోపంగా మారుస్తుంది. కాబట్టి అవి ఎప్పుడూ మిమ్మల్ని బాధించేవి కావు, వాటిలో రహస్యాన్ని మీరు పట్టుకోవడంలో ఉంది. ఇలా ఆ తల్లి లోకమునకు మహాపురుషులను జనింపచేసి నైమిత్తిక తిథులు రావడానికి కారణమై, మనం ధర్మంలో నడవడానికి హేతువై, మన కోరికలు తీరడానికి మహాపురుషుల్ని స్మరించడానికి ఆ తల్లి మన్ని అనుగ్రహించింది. ఇదంతా ఆ తల్లి ప్రేమ అయితే అదే ఆవిడ ఎరుపు, దానివలనే మోక్షం. కాబట్టి విడివడడం, కలవడం, కలిసే కదలిక కలగడం ఇవన్నీ ఆ తల్లి ఎరుపులోవే. కాబట్టి సర్వారుణ. ఇప్పుడు దేవి అమ్మవారి యొక్క లలితా సహస్రంలోంచి మహాభారతం వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకు రాదు? ఆ తల్లి అనుగ్రహిస్తే ఎక్కడ తిరగాలో అక్కడ తిరుగుతుంది, మీకు కావలసింది వస్తుంది. ఇది జగదంబ యొక్క కృప. కాబట్టి మనం ఇవాళ భీష్మైకాదశి నాడు చక్కగా సంతోషంగా భీష్ముడి గురించి చెప్పుకొని కృతార్థులం అయ్యామని నేను అనుకుంటున్నాను. చెప్పడం చేతకాకపోతే నా తప్పు, కానీ పరమభక్తితో విన్న మీ అందరికీ జగదంబ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇవాళ ఏకకాలమునందు ప్రదక్షిణంలో మీకు 2 దర్శనాలు. కొద్దిగా 10 నిమిషాలు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఇలాంటిది మళ్ళీ రమ్మంటే ఇక జీవితంలో సంవత్సరం వరకు రాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇక్కడే చెయ్యలేని వాడివి వచ్చే సంవత్సరంలో నువ్వు చేస్తావా? ఏమి పేరాశ? సిద్ధాన్నం దగ్గరుంటే తిననివాడు రేపు అమృతం తింటాడా? నువ్వు చెప్పాలా ఈ మాట, మాకు తెలీదా అని మీరు అంటారు. అందుకని నేనేం చెప్పను. నేను మంగళం చెప్పాక ఇలా వెళ్ళి ముందు కృష్ణ భగవానుడి దర్శనం చేయండి, తర్వాత అమ్మ దర్శనం చేసుకోండి, తర్వాత చక్కగా భద్రంగా హాయిగా సంతోషంగా ఇల్లు చేరుకోండి. రేపు సాయంకాలం 6:30కి మళ్ళీ ఆ అమ్మ పలికించింది వేరొక నామాన్ని పలుకుతాను.